కొంచెం బైక్ ఆఫ్ చేసేసేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. నిజంగానే మరొకసారి ఇలాగ ప్రభు యొక్క మందిరంలో కలుసుకోవడం గడిచినటువంటి 2 దినాలలో ఎంతపాటు జరగలేదు కాబట్టి మనం ఇంకా ఒకరినొకరు చూసుకుంటున్నాం. జరుగున్నా కూడా చూసుకునే వాళ్ళము, కాకపోతే ప్రాంతం వేరుగా ఉండేది. ఎంతపాటు జరగకపోతే ఇక్కడ, జరిగితే అక్కడ. కానీ కలుసుకోవాల్సింది ఆయనలో ఎన్నిక చేయబడిన మనము ఒకరినొకరు కలుసుకోవడమే. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. మన సమయాన్ని మన దేవుని వాక్యంలోని లేఖనాలను గడిపే ప్రయత్నం చేద్దాం. అది మనందరికీ ఆశీర్వాదకరము. జరుగుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం నుంచి గమనించుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం మొదలుకొని గమనించుదాం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పోము. అతడు వారి మాటలు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియచెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీవు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకును. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలాగనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడండి, తలలు వచ్చండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి మాత్రమే నీ మర్మములు బయలుపరుస్తానని సెలవిచ్చావు నాయనా. ఈ సమయంలో మాకంటూ ప్రభు ఏది తెలియదని మాకు తెలుసు. మేము జ్ఞానం కలిగిన వారం కాదు నాయన, మేము గొప్పవారము ఎన్నటికీ కాదు ప్రభువా. రాజు యొక్క ఆజ్ఞలను చదువుచున్నటువంటి ఒక సేనాధిపతి అది రాజు మాటలుగానే చూస్తాడు, కానీ అవి తన మాటలుగా ఎలాగో చూడలేడు. అయినా ఈ లేఖనములు నీవి, ఈ ప్రత్యక్షత నీది, ఈ వాక్కు నీది ప్రభువా. దీనిని బట్టి గర్వించడానికి కూడా మాలో ఏమంచి లేదు నాయన. ఇది మా వలన కలిగినది కాదు ప్రభువా. నువ్వు రారాజు అయి ఉన్నావు. నీ మాటలను నీ ప్రియులకు, నీ ప్రజల కోసము, నీ చిత్తం యొక్క నెరవేర్పుగా, కొనసాగింపుగా ఈ మాటలు ఇక్కడ వెదజల్లబడుచుండగా దయచేసి ప్రభువా, దుష్టుడు ఏమాత్రం పని చేయకుండా ఉండేలాగా మీరు కృప చూపండి. ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ ని, భ్రమపరచు ఆత్మను, ఆ తప్పిదములు చేయించే ఆత్మను మా మధ్యలో నుంచి మీరు వెలగొట్టండి ప్రభువా. ఈ స్థలంలో గ్రహింపు శక్తిని, బోధింపదగిన ఆత్మను, వాక్శక్తి మీరు కుమరించారు. మేమందరం కూడా పొందుకోదగినటువంటి ఆ ప్రత్యక్షతల్ని, ఆ జీవపు వాక్కుల్ని ఆయన సరళముగా మేము పొందుకునేలా సహాయం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదివినటువంటి లేఖనాలు
మత్తయి సువార్తలో మనం చదివినటువంటి లేఖనాలు అత్యంత ప్రతి మాట కూడా చాలా లోతుల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క పదాన్ని మనం గమనించినప్పటికీ కూడా దాని లోతులు మనం పట్టుకోవడానికి కూడా సాధ్యం కాని మాటలు అవి. అక్కడ ఆయన అంటాడు, ఒకవేళ నీ సహోదరుడు ఎవడైనా నీ పట్ల తప్పిదం చేస్తే అతడితో నువ్వు ఎలాగో వ్యవహరించాలో దేవుడు కొన్ని విధానం చెప్పినాడు. ఆయన ఒక పద్ధతి చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఒక డిబేట్ చూసినప్పుడు సహోదరులు అన్నారు, 2-3 నోట సాక్ష్యం స్థిరపరచబడుతుందంటే అది పాత నిబంధన పద్ధతి అని అన్నారు. మీరు ఎవరైనా తెలిసారా? డిబేట్ గురించి చూస్తలేరు అనుకుంటా. గాడ్ బ్లెస్ యు. మనకెందుకులే అనుకుని చూడట్లేదా? అవసరం లేదనుకుని చూడలేదా? నాకు తెలియదు. కానీ మీ కారణములు బట్టి దేవుడు మనం దీవించిన కాక అన్నింటినీ చూడాలి. చూచడం వలన రేపటి దినాడు మరి ఒకరిని ఎదుట అలాగే ప్రశ్న చేసినప్పుడు సమాధానం చెప్పడానికి నీవు సిద్ధంగా ఉండగలుగుతావు. కానీ అదే నియమాన్ని యేసు ప్రభు వారు నూతన నిబంధనలు కూడా వాడుతున్నట్లుగా చూస్తున్నాం. 2-3 సాక్షులు పట్టుకొని మాట్లాడడం వల్ల ఆ సాక్ష్యము స్థిరపరచబడుతుంది, ధృవీకరించబడడానికి ఆధారం అవుతుంది. ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నారు 18వ వచనంలో, భూమి మీద మీరు వేటిని బంధితురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుతురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేనినైతే బంధిస్తావో అది బంధించబడుతుంది, దేనినైతే వదులుగా మీరు వదిలేస్తారో అది అక్కడ కూడా అలాగే వదిలివేయబడుతుంది. కానీ అక్కడ మాటలో నీవు దేనిని బంధిస్తావో అని లేదు, మీరు. కరెక్టేనా? మీరు అంటాడు. ఎందుకు మీరు అనే పదాన్ని వాడుతున్నాడంటే అక్కడి నుంచి తన కింద ఉన్న వచనాలన్నిటిలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ప్రాధాన్యమైన పదం అక్కడే మీరు. నీవు అన్న చోట ఎక్కడ కూడా దేవుడు ఆ సందర్భంలో వాడడానికి ఎప్పుడు ఇష్టపడలే. మీరు దేన్ని బంధిస్తారో అక్కడ నేను దాన్ని బంధిస్తా, మీరు దేన్ని వదులుతారో నేను దాన్ని వదులుతా, మీరు దేని గురించి ప్రార్థన చేసి ఏకీభవిస్తారో అది నెరవేరు జరిగిస్తా, మీరందరూ నామములు ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటా. అన్ని మీరు 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 మీరులోనే ఉంచాడు ఆయన. అక్కడ అన్ని మీరులో నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ప్రాముఖ్యంగా దీంట్లో మనం ఖచ్చితంగా కొంచెం లోతులోకి చూడాలనుకున్నాడు. వచనము 19వ వచనం, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. దేవుడు ప్రార్థన అనేటువంటి యొక్క విషయంలో అనేకమైనటువంటి సూత్రాలను నియమాలను పెట్టి ఉన్నాడు ఆయన. మీరు ప్రార్థించేప్పుడు విశ్వాసంతో అడగనని, మీరు ప్రార్థించేప్పుడు అన్ని జనుల వలె మీరు వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దని, మీరు ప్రార్థించేప్పుడు వేషాధారులాగా అందరికీ కనపరుచుకోవాలని చేసుకోవద్దని, మీరు ప్రార్థించేప్పుడు రహస్యంగానే ప్రార్థన చేసుకోవాలని, మీరు ప్రార్థన చేసేప్పుడు మీరు అడుగు ప్రతిదీ కూడా పొందుకొని ఉన్నామని నమ్ముడని, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా నా నామంలోనే దానిని అడుగుడని, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు విసగకూడదని. కరెక్టేనా? ఇట్లా ప్రార్థనలకు ఖచ్చితమైన నియమాలు కొన్ని చట్టాలు పెట్టాడు ఆయన. ఆ చట్టాలకు అనుగుణంగా ప్రార్థనలు చేస్తేనే ఆ ప్రార్థనలు అంగీకరించబడతాయి. ఇక్కడ అదే చట్టంలో మరొక నియమాన్ని మనం గమనిస్తాం. ఏంటయ్యా అంటే, ఈ భూమి మీద ఏ ఇద్దరి ప్రార్థన ఏకీభవించినా ఆ ప్రార్థనలు పరలోకమందున నా తండ్రి వలన నెరవేర్పు జరిగించబడుతుంది. ఏకీభవించబడుట అంటే దీనిలో సమయంలోన, విషయంలోన, పదాలలోన, లేకపోతే ఒక వ్యక్తిని ప్రార్థించమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ప్రార్థిస్తాడు. ఆ వ్యక్తి పాస్టర్ చెప్పాడు కాబట్టి ప్రార్థన చేస్తాడు. మిగిలిన వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ చూపిస్తాడు. ఒకసారి నన్ను చూడండి. ఒక ఆయన గోడ తలకే పెడతాడు,
ఆమె ఉండదు, అంగీకృతం ఉండదు, ఏం ప్రార్థిస్తున్నారో ఆలోచన ఉండదు. ఇంకొకరు మరొకరైతే చేతులెత్తి మనం నిజంగానే ప్రార్థనలు ఏకీభవిస్తున్నాము, నటిస్తున్నాం అంతే. మన ప్రార్థనలు శక్తి కలిగినగా కాకపోవడానికి గల కారణము ఆ దరిద్ర ఆత్మ మన పైన పడ్డది. ఏది? ప్రార్థనలో నిన్ను ఏకీభవించకుండా చేసిన ఆ దయ్యపాత్మ వల్లే నేటికి మన శక్తివంతులు ఒక్కడు కాలేకపోయినాడు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నా కూడా మన సంఘంలో ఉన్న ఒక్క రోగి యొక్క అనారోగ్యం బాగుపడతలేదా? ఒక్కడి ఆర్థిక సమస్య బాగుపడతలేదా? నేను మీకు ఈ కాల ప్రవక్త వాడిన ఒక పదాన్ని చూపించాను. నీ నాలెడ్జి అని ఒక పదం వాడిండు. కరెక్టేనా? నీ నాలెడ్జి అంటే మోకాళ్ళ శాస్త్రము. మోకాళ్ళ శాస్త్రం, శాస్త్రం అంటే ఏంటిది? చట్టాలను గురించి మాట్లాడేది అది, దాని నియమాలను గురించి మాట్లాడేది అది. ప్రార్థన అంటే సోదర ప్రభు వందనాలు, సోదర పలికిన పదాన్ని మరలా 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 పలకడం వల్ల మీ యొక్క మాట వినబడుతుంది అనుకుంటున్నారా? పోనీ మీరు కన్నీళ్ళు అధికంగా కార్చడం వల్ల వినబడుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితమైన నియమాలు పెట్టుకోవడం వల్ల వినబడుతుంది అనుకుంటున్నారా? అసలు ప్రార్థన ఆయన సన్నిధిలోనికి ధూపం వల్ల మన ప్రార్థన వెళ్ళడానికి ఇక్కడ దేవుని యొక్క పవిత్ర గ్రంథంలో చెప్పబడిన చట్టాల ప్రకారంగా ప్రార్థించిన వాళ్ళ ప్రార్థనలే చేరుకుంటాయి. కానీ మరి ఏ విధమైన ప్రార్థన అసలు ఆయన సన్నిధికి కూడా చేరుడలేదు. ఆ నీనాలజీ అనేటువంటి దాని గురించి మన యొక్క వర్తమానాన్ని దాటి ఒకసారి బయట చూసారనుకోండి, మన జాగ్రత్త వినండి. దగ్గర 1000 పేజీల పుస్తక శాస్త్రం అది, సంఘశాఖ వారికి. వాళ్ళు అట్లాగా రాసుకున్నారు వాళ్ళు దాన్ని. కానీ మనము ఈ యొక్క వర్తమానం గుండా వచ్చిందనే బోధించుకోవాలి కనుక ఈ కాలగడియ వర్తమానం గుండా ఏదైతే బయలుపరచబడిందో దాన్నే బోధించుకుంటున్నాను కనుక ఈ నీనాలని గురించి చూడాలి. అసలు నువ్వు ఏకీభవించకుండా నా మాట జాగ్రత్త విను. ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఏది చేసినా హృదయపూర్వకంగా చేయండి. మీరు కోప్పడ్డా హృదయపూర్వకంగా కోప్పడండి, దూరంగా ఉన్న హృదయపూర్వకంగా దూరంగా ఉండండి, దగ్గరున్న హృదయపూర్వకంగా దగ్గర ఉండండి. మీరు ఏకీభవించిన హృదయపూర్వకంగా ఏకీభవించండి. ఎందుకంటే దేవుడు నిజంగా తీర్పు తీర్చబోయేప్పుడు నీ హృదయంలో నుంచి ఏదో వస్తుంది, దాన్ని చూస్తాడు ఆయన. మీరు అదే అధ్యాయంలో చివరి వచ్చిన చూడండి ఒకసారి, 18వ అధ్యాయం చివరి వచ్చిన, అదే అధ్యాయం 18 చివరి వచ్చిన. ఒక్క నిమిషం, సహోదరుని క్షమింపని ఎడల అన్నట్లే హృదయపూర్వకంగా నిండు మనసుతో హృదయపూర్వకంగా క్షమిస్తున్నాడా? యు డూ వాట్ ఎవర్, నువ్వు ఏదైనా చేయి, అది హృదయపూర్వకముగా కానంత మట్టు వరకు నీ జీవితం ఈయనడికి మార్చబడదు. నీ ప్రార్థన అంటే కలిసి చదివించారు. ఒక నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై, అయ్యా మనపూర్వకమై అలాంటి ప్రార్థన మాత్రమే రోగిని బాగు చేస్తుంది. అయినా ఇంకా మనలో రోగులు అంటే ఇంతమంది సంఘంగా కూడుకొని చేస్తున్న ప్రార్థనలు ఎంతమంది మనపూర్వకంగా చేస్తున్నారు? మరి నీటికి మనం బలహీనంగా ఉండడానికి, అనేక విషయాలు మనతో పాటు జరగకపోవడానికి ఇదే ప్రధాన కారణం. వి ప్రే, మనం ప్రార్థన చేస్తాము, వి ప్రే అలాట్, కానీ అది హృదయం నుంచి వచ్చే ప్రార్థన కాదు. నా సహోదరులు ప్రార్థిస్తుంటే ఈ పిల్లలకు చిన్నప్పుడు నేర్పించేటువంటి రీతిలో ఆమె అనడానికి వాళ్ళు తప్పిపోకుండా ఉండడం వరకు నేర్పించే రీతి వాళ్ళు ఆమెను అరుస్తున్నారు. కానీ పెద్దలలో ఒక్కడు అయితే ఆమె అరిచేటువంటి ఒక ఎక్స్ట్రీమిస్ట్ బ్యాచ్లు తయారైనారు, లేదా శాంతం నరకబడిన బ్యాచ్లు తయారైనారు. కానీ ఎక్స్ట్రీమిస్టులా మొత్తానికి మీరు నిమ్మలంగా నోరెత్తకుండా కూర్చుంటారా? ఇవి రెండింటిని పట్టించుకోడు. హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఏది వస్తుందో దాన్ని చూస్తున్నాడు ఆయన. ఎవరు చేస్తా ఉన్న ప్రార్థన అట్లాగా? ఎవరు అంగీకరిస్తున్నారు? అలా చేయకపోవడమే
ఇక్కడ అత్యంత ప్రధానమైన పెద్ద సమస్యగా మారింది నేడు క్రైస్తవ సంఘాలలో. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం ప్రార్థన అనేటువంటి ఆ యొక్క అంశంలో ఉపశీర్షికగా భూమి మీద ఇద్దరి ప్రార్థన ఏకీభవించబడుతాం. భూమి మీద ఇద్దరి ప్రార్థన ఎట్లా ఏకీభవించబడుతుందండి? ఈ ఏకీభవించబడుట అన్న పదానికి అర్థం తెలియాలి. జాగ్రత్త సగమా. భూమి మీద ప్రార్థన ఏకీభవించబడుట అన్న పదానికి నీకు అర్థం తెలియాలి. ఏ విషయంలో ఇది ఏకీభవించబడుతున్నాడు? సమయాలను పాటించడంలోనా? ఆమేన్. yes absolutely. విషయాలలోనా? yes absolutely ఆమేన్. ఎందుకంటే ఈ కాలగడి వర్తమానికుడు వచ్చి బాహాడంగా ఒక మాట చెప్పాడు. నేను నా పరిచర్యలో 9ంటికి 12ంటికి 3ంటికి ఎందుకు ప్రార్థన పెట్టానో తెలుసా? అది లేఖన ప్రకారంగా పెట్టాను. ఆ గడియలు కూడా యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణానికి సంబంధించిన విషయాలు. ఆ గడియల్లో ప్రార్థన చేయడం వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి మీరు పొందుకునే అవకాశం అధికంగా ఉంది. అట్ ద సేమ్ టైం సంఘము వివిధ రకాల పనులు వివిధ రకాల ప్రాంతాల్లో వారు నిమగ్నమైపోయి ఉండగా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మలందు అందరూ ఏకమైపోయి ఏకకాలంలో ఒకరిని గురించి ఒకరు ప్రార్థించుకునేటువంటి ఒక అద్భుత గడియ జరిగినప్పుడు భూమి మీద దేన్ని బంధిస్తున్నామో పరలోకంలో ఆయన దాన్ని బంధిస్తారు అంటున్నాడు. ఇలాంటి ఒక అద్భుతమైన సిస్టమ్ నేను ఏర్పాటు చేశాను. ఇది కూడా ప్రభు యుద్ధ నుంచి పొందుకున్నదే, లేఖనాలు ఆధారం చేసుకున్నదే. 9ంటికి 12ంటికి 3ంటికి చేయండి అంటే నేటికి దాన్ని విమర్శించే ప్రధాన సంఖ్య ఎక్కువ. బయట మనలో కాదండి, వర్తమానంలోనే. 9, 12 నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ పనిలో ఉండు, ఏ ప్రాంతంలో ఉండు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండు, కానీ అక్కడ నువ్వు నా కోసం చేస్తున్నావు, ఇక్కడ నేను నీ కోసం చేస్తున్నాను. ఇద్దరి ప్రార్థన ఏకీభవించబడింది. దేంట్లో? సమయాలలో. కరెక్టేనా? సమయాల్లో ఏకీభవించబడింది. ఆ తర్వాత ఆయన మరొక మాట అంటాడు. ఈ ఏకీభవించుట అనేటువంటి ఆ పదానికి ఇంకొంచెం ముందుకెళ్తూ ఇంకా ఏ రీతిలో ఏకీభవించబడాలా? నీకు వీలు కుదిరితే, నీకు సాధ్యమైతే, నీవు ఒంటరిగా చేసుకున్నటువంటి వ్యక్తిగతమైన ప్రార్థనల యొక్క సమయం వేరు. మాట జరుగుతుందండి. నువ్వు ఒంటరిగా వ్యక్తిగతంగా ఎప్పుడు చేసుకోవాలంటే అది రహస్య ప్రార్థన ఉంటేనే చేసుకో. నువ్వు రహస్యంగా ప్రార్థన చేసుకోలేని గడియ నీకు ఉంటే కనుక యు గో మీట్ యువర్ బ్రదర్ ఆర్ యువర్ సిస్టర్. వారిద్దరూ కలిసి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు ఆయన. నా మాట విన్నారా? మరి మధ్యలో నేను ఉంటాడం ఏంటిది? ఆ మాట యొక్క ఆలోచన మీరు లోపలికి చూడండి. మరి మధ్యలో ఉంటారంటే అంటే ఒంటిగా ఉంటే ఆయన ఉండడా? ఒంటిగా ఉంటే ఉండడా? ఉంటాడు. ఆయన ఇమ్మానుయేలు, దేవుడు మనందరికీ తోడుగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నా ఎట్లా ఉన్నా మన మధ్యలో ఉంటాడు. కానీ అది ఎలాంటిదంటే ఇద్దరు ముగ్గురు సమకూర్చబడిన చోట చేసే ప్రార్థనలో ఆయన ఉండడం అనేటువంటిది ఎలాంటిదంటే అనేకమైన నియమాలను సైతము పగలగొట్టేటువంటి స్థితి అది. లెట్ మీ షో యు వన్ ఎగ్జాంపుల్. ఫాస్టింగ్ ఇస్ ఎ కమాండ్. ఉపవాసం అనేది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఖచ్చితంగా చేస్తున్నారా? కానీ ఎక్కడైతే శిష్యులు కలిసి నడుచుచున్నప్పుడు వారితో పాటు క్రీస్తుండి వారందరూ కలిసి నడుస్తున్నప్పుడు పెళ్లి కుమారుడు మాతో పాటు ఉన్నాడన్నటువంటి ఆ మాట ప్రస్తావించబడే స్థితిలోనికి వచ్చి అసలు అక్కడ ఫాస్టింగ్ అనేటువంటిది జరగని పరిస్థితికి వచ్చేసింది. దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు నియమాల యొక్క మార్పులు చేర్పులు జరుగుతాయి. నా మాట జాగ్రత్తగా వినండి. దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు వారి మధ్యలో లేకపోయినప్పుడు నియమాలలో మార్పులు ఉంటాయి. దీన్ని మీరు గ్రహించాలా, జాగ్రత్తగా పట్టుకోండి. ఇద్దరు ముగ్గురు కూర్చొని వారు సమయాలలోను వారు విషయములోను వారు ఉచ్చరించే పదాలలోను మీరు ఏ రీతిలో మీరు ఏకీభవించినా సరే ఆ ఏకీభవించడం వలన మీరు అడుగు ఆ విషయము ఖచ్చితంగా నెరవేర్పులోకి వస్తుంది. దీని అంతకంటే కూడా మన బైబిల్లో ఒక ఉదాహరణ చూస్తాం. యేసు ప్రభు వారు శిలువ మరణం చెందినారు, పునరుద్ధానం అయ్యారు, అనేక దినాలు శిష్యులో కనబడ్డారు. కనబడిన తర్వాత కనబడుతూ ఒక దినం కాదు, 2 దినాలు కాదు, చాలా దినాలు వారితో కనబడుతూ మాట్లాడుతూ మీరు యెరూషలేము దాటి వెళ్ళకూడదు,
మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు కూడా మీరు వెళ్ళకూడదు. ప్రభు ఇంతకీ మాకు పైనుంచి శక్తి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఎదురుగా ఉన్నప్పుడే మాకు శక్తి ఇవ్వచ్చుగా. శక్తినిచ్చేది ఆయనే, ఎదురుగా ఉన్నప్పుడు ఇవ్వచ్చుగా. నువ్వు ఎందుకు మరి భవిష్యత్ కాలంలో జరగబోయే కార్యములాగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకను వారు ఎక్కడో సమయంలోను విషయంలోను ఆ సంపూర్ణమైన ప్రార్థనలను ఏకీభవించబడవలసిన ఒక అద్భుతమైన స్థలం ఒకటి ఉన్నది. అది ఈ భూప్రపంచంలో నూతన నిబంధనలో ద మోస్ట్ గ్రౌండ్ షేకింగ్ ఎక్స్పీరియన్స్ అది. ఎక్కడ మేడకు దెక్కినారు, అంటే మేడకు దెక్క మీరు ప్రార్థన చేసుకోలేదా? చేసుకున్నారు వాళ్ళు. మేడకు దెక్కిన తర్వాత వాళ్ళ ప్రార్థన చూడు. అది పెంతెకోస్తు దినం, 50వ దినం, కొన్ని దినాల తరబడి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది ప్రార్థనలో ఇక్కడ మన దగ్గర ఒక ప్రార్థన పెట్టామనుకోండి, మధ్యలో ఒకరికి వాష్రూమ్ వచ్చి లేచి వెళ్ళిపోతారు, ఎవరికి ఫోన్ కాల్ వచ్చి లేచి వెళ్ళిపోతారు, వాళ్ళకి నిద్ర వచ్చి లేచి వెళ్ళిపోతారు, ఎవరికి దాహం వచ్చి లేచి వెళ్ళిపోతారు, ఏదో పని గుర్తు వచ్చి లేచి వెళ్ళిపోతారు. కరెక్టేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క పనితో లేచి వెళ్ళిపోతున్నారు. అన్ని చోట్ల ఇలాగే జరుగుతుంది. ఇక్కడ అక్కడ అని కాదు, క్రైస్తవులందరి మధ్యలో ఇదే పరిస్థితి. కానీ ఆ పెంతెకోస్తు దినం యొక్క అనుభవం ఎలాంటిదంటే, వారు ఏక ఆత్మతో ఏక మనస్సులో సంపూర్ణంగా ఏక చేయబడడం వల్ల అంతా. అంటే దాంట్లో ఏ ఒక్క వ్యక్తిలో కూడా లోటును చూపించడానికి, అక్కడ సమకూర్చబడినటువంటి 120 మందిలో ఉన్నటువంటి ఆ ప్రజలలో ఒక్కడైనా సరే భిన్నమైన అభిప్రాయంతో కానీ, భిన్నమైన ఆలోచనతో కానీ, భిన్నమైనటువంటి ఆలోచన రీతులు, వాడు వేరొక పరధ్యానం ఉండడం కానీ ఏది లేదు అక్కడ అసలు. వారు ఎక్కడైతే దేవుడి లేఖనముల యొక్క నెరవేర్పు అత్యంత అధికమైన స్థాయిలో చోటు చేసుకోవడం నెరవేర్పు జరిగిందో, అక్కడే వారందరిపై అగ్ని విభాగించబడిన ఒక అనుభవాన్ని చూశారు వాళ్ళంతా. నేను ఎందుకు సంఘంలో లేదు తెలుసా? ఎప్పుడు ఏకీభవించట్లా. నోబడీ ఈజ్. అయ్యా నా మాట వినండి, ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కడు కూడా ఏకీభవించినట్టు కనబడతలా. నేను ఏకీభవిస్తున్నా నీకు ఎలా తెలియజేయాలా? ఏకీభవిస్తున్నట్టు నీకు తెలియజేయాలంటే నీవు అనుకుంటున్నట్టు ఇక్కడ సరిపోదు. నేను ఏకీభవిస్తున్నాను బ్రదర్, నా మనసులో అనుకుంటున్నాను, నేను బయటికి చెప్పాలా? నేను చెప్పాలా? నెహమ్యా బైబిల్ చదువుతున్నాను, నువ్వు చదువుతున్నాడు ఆయన. పాత నిబంధనలో కూడా ఆయన సంఖ్యాకాండ బైబిల్ చదవమంటాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతుంటారు. జనులందరూ ఏమనాలా? అంటే మనసులో అనుకుంటే సరిపోదా? తలకెత్తి సరిపోదా? అంటే కొంతమంది చెప్తున్నారు, వాక్యం చెప్తుంటే నేను చూసానయ్యా, ఇట్లా నోట్స్ రాసుకున్నాడు, పెన్ను పట్టుకుంటారు, ఆసక్తి ఉంటారు. ఫాస్ట్ ఆసక్తి కరెక్ట్ చెప్పిండు అనుకో, నీకు అనిపిస్తే నువ్వు రాసుకో. నేను అడిగేది ఏంటంటే, నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు ఆరాధించే విధానం నీకు నచ్చిన నువ్వు చేయకూడదుగా. ఆయన చెప్పిన క్రమంగానే చేయాలా? ఆయన పెట్టిన క్రమాన్ని దాటడం వల్లే నీటికి శక్తి పొందుకోలేకపోయావు. Still not receiving the same power which the disciples they have received on the day of the Pentecost. ఏకీభవించకపోవడం వల్లే ఈ సమస్య అంతా వచ్చింది. ఆయన అసలు ప్రార్థనలో ఉన్నతమైనటువంటి, నా మాట జాగ్రత్త వినండి, ప్రార్థన అంగీకరించబడటంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులలో ఇదే అన్నిటికంటే ప్రధానమైనటువంటి స్టేజ్, దశ. ఏది? ఏకీభవించబడినప్పుడు. ఏకీభవించబడుతున్నటువంటి స్థితిలో చేసే ప్రార్థనలకు అత్యధికమైనటువంటి ఫలితాలు చూస్తారు. కాలకటి మనం కదా అన్నాడుగా, దిస్ ఈజ్ నాట్ మీ దట్ ఐఎమ్ ప్రేయింగ్, దిస్ ఈజ్ అస్, ఇట్ ఈస్ వి దట్ వీఆర్ ప్రేయింగ్. నేను కాదు ప్రార్థిస్తున్నది, మనం ప్రార్థిస్తున్నాం అంటాడు ఆయన. నా ప్రార్థనలో నేను బాగుపడతలేదు,
మనందరి ప్రార్థన వల్ల బాగుపడుతున్నారు అంటున్నారు. అక్కడ ఒక్క అనారోగ్యంతో నిలబడిన వ్యక్తి ఎదురుగా ఉండగా ఆ ఒక్క వ్యక్తిని గురించి ఆ యొక్క దేవుని సేవకులతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్ ఎంటైర్ సమూహం అంతా ప్రార్థన చేసి ఒకే విషయం పట్ల ఏకాభిప్రాయాన్ని కలిగి ఏకీభవిస్తున్నారు. ఎందుకుంటుంది అయ్యా అక్కడ? ఇక అయ్యా ఇక్కడ ఒక సహోదరు వచ్చింది, వచ్చి గట్టిగా అరిసినది. జ్ఞాపకం ఉందా? సార్ నా ప్రార్థన వల్ల పోలేదన్న. అది అయ్యో ఆమెలో నుంచి నా ప్రార్థన వల్ల పోలేదు. ఆమె మనందరి ప్రార్థన వల్ల బాగు చేయమంటారు. నా మాట వింటున్నారా? మనందరి ప్రార్థన వల్లే ఆమె బాగు చేయమంటది. కానీ అసలు చేయబడుతున్నటువంటి ప్రార్థనలు దేవుడు వినేది ఎప్పుడో తెలుసా? ఆ ప్రార్థన ఏకీభవించబడుతున్న చోటే, ఎట్లా అత్యధికముగా ఏకీభవించబడుతున్న చోటే దాన్ని నెరవేర్పు జరిగిస్తాడు ఆయన. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వారిపైన భారాలు పెరిగాయి, వెట్ట చాకిరీ చేయిస్తున్నారు. ప్రతి ఒక్కడు ప్రార్థన మొదలు పెట్టాడు. ఏమని? యెహోవా యెహోవా యెహోవా, ఎట్లా వచ్చాము ఈ దేశానికి, ఎలా అయిపోయాము, మాకు విడుదల కలిగించి విడుదల కలిగించి. అప్పుడు మోషే దగ్గర దేవుడు అంటాడు, నా ప్రజల మొర నా దగ్గరకు వచ్చింది. ఎట్లా వచ్చింది ప్రభు? అలా వచ్చింది? ఇంతకాలం పట్టించుకోవాలి, ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు అధికంగా అనేకులు ఏకీభవించి చేస్తున్నారు. అధికుల యొక్క ఏకాభిప్రాయం ఏకీభవించుట అధికమవుతున్న కొలది దాన్ని భూమి అన్నాల మీద ఎవడు ఆపలేడు. దేవుడు నెరవేర్పు జరిగించడంలో ఎవడు ఆపలేడు దాన్ని. నీ ప్రార్థనలు అధికం అవుతున్నాయా అవుతున్నాయా అవుతున్నాయా, అందరూ ఏకీభవిస్తున్నారు ఒకే విషయంలో, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఇశ్రాయేలీలు మిద్యానీయుల పైన వారికి వీరికి యుద్ధం మొదలైంది. అన్ని జనుల విగ్రహాల పట్ల భయపడ్డారు కనుక దేవుడు 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలను మిద్యాలకు అప్పగించినాడు. వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు ఎలా అంటే, వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నటువంటి ప్రతి సంపాదన అంతా కొలగొట్టుకుపోతారు మిద్యానీయులు. ఆ సందర్భంలో వాళ్ళ ప్రార్థన కూడా ఏకీభవించడంలో అధికమవుతుంది. మరింత మంది అధికమవుతున్నారు, అనేక మంది వచ్చి ఏకీభవిస్తున్నారు. అనేక మంది ఒకే రకమైన ప్రార్థన, విడుదల 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 విడుదల, మాకు విజ్ఞానం నుంచి విడుదలే అనేటువంటి ఆ ప్రార్థన అనేటువంటి ఒకే అంశం మీద అనేకులు ఏకీభవించి 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 ఆ ప్రార్థన దేవుని మొరకొచ్చినప్పుడే గిద్యోను అనే ఒక పిరికి పందలు ఎన్నుకున్నాడు ఆయన. మీరు ఎప్పుడైతే ఒకే ఏకాభిప్రాయం కలిగి ఒక్క విషయాన్ని గురించి నిజంగా ఏకీభవించాలా, ఒక్కరు ప్రార్థన చేయమంటుంటే నాకు ఒక్కొక్కరిని నిజంగా నా కడుపులో పుట్టుండే ఒక్కొక్కరు చెంపమిగలు కొట్టాను నేను, నిజంగా చెప్తున్నా నేను. అదేదో ఏమంటుందని నేను చెప్తే గలీజ్గా ఉంటుంది, కానీ ఆ మోకాళ్ళకి ఏదో పక్షవాతం వచ్చినట్టు ఒక రకంగా మడత పెడతారు ఒక సైడ్కి. చివరి ఆశీర్వాద ప్రార్థన కూడా నిటారుగా మోకరించలేరు, దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మడత పెట్టి మళ్ళీ దాంట్లో నేను ప్రార్థనలో ఏకీభవించబడి తలకే ఊపన్నాడు దేవుడు. ఏమన్నా ఇది ఊకొట్టే కథలా? నీకు మాదిరిగా పులిపెడతాను ఒక వ్యక్తి నిలబడి చెప్తాను ఎట్లాగా ఏకీభవించాలని. వీడు అంటానే ఉంటాడు ఆమె నాలుడు అని. అవును ప్రభు, ఆమె ప్రభు, అయినా చండం రాదు మనం. ఇందుకు కాదా మన జీవితాల్లో మార్పు కలగలేకుండా పోయింది. మన సమస్య గురించి సంఘమంతటికి మా గురించి ప్రార్థన చేయి, మా గురించి మా గురించి మా గురించి. ఎంతమంది చెప్పినా దానిలో ఫలితం కనపడలేదు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మనపూర్వకంగా హృదయపూర్వకంగా అంగీకరించిందని ఎవరు కనపడలే. కానీ ప్రార్థన యొక్క నెరవేర్పు, దాన్ని జరిగించడంలో అత్యున్నతమైనటువంటి స్థానము ఏకమైనప్పుడు. ఈ సూత్రాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు, చూడండి తిప్పండి. యోహాను సువార్త 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఎందుకు? ఇక్కడ ఏమయ్యావు నీవు ప్రభుతో విలీనమైపోయావు, ప్రభుతో ఏకమైపోయావు. ప్రభు ఇష్టము, ప్రభు యొక్క ఆలోచనలు ఏది ఉంటుందో అదే అడుగుతావు నువ్వు. అక్కడ ప్రభు చిత్తం ఒకటి, నీవు అడిగిన ఒకటి ఉండదు. ఇక్కడ నీవు నిజంగా ఇక్కడ చెప్పబడిన మాటల నెరవేర్పు స్థాయిలోకి రాగానే
ప్రభు చిత్తంలో ఏది ఉంటుందో నువ్వు అదే అడుగుతావు. ఇక్కడ రెండు ఏకీభవించబడిన స్థలం అది. అక్కడ నువ్వు ఏమైనా అడుగు, నేను చేస్తా. మే ఆస్క్ ఎనీథింగ్, నువ్వు ఏది అడుగుతావు అడుగు, నేను చేస్తా. సమస్య గల కారణాలేదు. ఈ రోజున ఇద్దరు వ్యక్తులు ఏకీభవించడంలో అత్యంత భయంకరమైన పరిస్థితి. నేను ఒక మాట చెప్తా చూడండి. మీ గ్రూప్ కుడికలలో మీకు కుటుంబ ప్రార్థన జరుగుతుందా? కుటుంబ బలిపీఠం జరుగుతుందా? పొద్దున్న లేచినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు మీ కుటుంబాలు ప్రార్థన చేసుకుంటున్నారా? చాలా మంది సగం కన్నా ఎక్కువ దాకా జరుగుతలేదు. ఎలా బాగుపడితే మన జీవితాలు జరగట్లేదు. ఒకవేళ జరిగిన ఎలా ఉంటుంది తెలుసా? భర్త ప్రార్థన చేస్తున్నా, భార్య ప్రార్థన, ఇంకొకళ్ళు ఆమె ఎప్పుడో ఒక్కసారి ఆమె వచ్చి పడుతుంది. నేను చెప్పింది వాస్తవమేనా? ఇది అబ్సల్యూట్ లేదు, ఖచ్చితంగా. ఎందుకంటే బ్రదర్ నీకు ఎట్లా తెలిసింది అంతా అంటే, నా కళ్ళు ఎదురుగా అట్లా చేస్తున్నావు, సాటుకు చేయవా? నా కళ్ళు ఎదురుగా చేసే ప్రార్థనే. మా పాస్టర్ ఎట్ట దొంగతనం వేసుకొని అందరూ చూస్తాడని తెలిసినా కూడా ఇక్కడ చేస్తున్నావు చూడు. ఇంటికి వెళ్ళా చేయవా? ఇంటికి వెళ్ళక ఆటోమేటిక్గా చేస్తావు. నువ్వు నీ భాగస్వామి చేసే ప్రార్థన కూడా నువ్వు ఏకీభవించావు తెలుసా? అందుకే నీ కుటుంబ బలిపీఠాలను దేని గురించి ఇంతకాలం ప్రార్థన చేస్తావు, ఒక్కటి జరుగుతుంది సరిగ్గా. అది రోగమైనను, ఉపద్రవం కొట్టుకొని పోవడమైనను, కార్తీక సమస్య మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం, ఆత్మీయ ఎదుగుదలైనను, పిల్లల యొక్క ఆరోగ్యాలవని, చదువులవని, ఏదైనా అవనివ్వండి. అరే మేము కుటుంబ బలిపీఠాలు చేస్తున్నాగా, రక్షణల గురించి చేస్తున్నాం, అనేక విషయాల గురించి చేస్తున్నాము. ఎందుకు జరగడం లేదా అంటే మీరు నిజంగానే ఏక మనస్సులో ఏకీభవించబడినటువంటి ఆత్మీయ స్థితి లేకపోవడం వలనే అది జరగడం లేదయ్యా. నా మాట వింటున్నారా? జరగడం లేదు. మనకు ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమని? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అక్కడే ఏకాభిప్రాయం కలిగి ఇద్దరు ముగ్గురు యొక్క ప్రార్థన ఏకీభవించుటలో ఉన్నటువంటి సూత్రాన్ని కూడా చెప్తారు. అక్కడ తీయండి ఒకసారి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. చాలా సరళంగా ఉన్నాయి కదా మాటలు, గ్రహించగలుగుతున్నారుగా? దీనికి కూడా ఆమె చెప్పలేకపోయినారు. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక. ఒక్క నిమిషం అయ్యా, నా మాట జాగ్రత్తగా రండి. ఒక్కడి కష్టం చేత ఒంటెద్దు బండి అంతలాగినది పోదు, అంతేనా? అట్లాగే పాస్టర్ ఎంత బొద్దు చూసి నడిచినా నీ నోరు తెరవకుండా సంగ పెడిపోదు. దీనికి కూడా ఆమె లేదు. నచ్చిపోతున్నాం అన్నం పెట్టి మిమ్మల్ని గుచ్చుతున్నా మీకు కదలిక కలగలే. ఒంటెత్తు బండి ఎంత చేసినా యుద్ధం సరిపోతాయ్యా. అక్కడ సూత్రాలు చెప్తాడు. ఇద్దరు పని చేశారనుకో, ఏమంటాడు? మళ్ళీ చదవండి మాట. ఇద్దరు కష్టం చేస్తే ఉభయులకు ఇద్దరికి మంచిదే. ఇద్దరికి ఎంత చక్కటి లాభం కలుగుతుంది, అంతేనా? ఒక 2 మార్గాల నుంచి సంపాదన వస్తుంది అనుకో, ఎంత లాభము? ఒక దగ్గర నుంచి వస్తుంది అనుకో, ఒక వ్యక్తి దగ్గర నుంచి వస్తుంది అనుకో, ఆ వ్యక్తికి ఎప్పుడప్పుడు అనారోగ్యం వస్తుంది, సంపాదన కుంటుపడుతుంది వ్యక్తి కుంటుపడినప్పుడు, అంతేనా? అట్లాగే నేనొక్కనే ప్రార్థిస్తున్నా, నేనొక్కనే ఆశిస్తున్నా, నేనొక్కనే అరుస్తున్నా, దానివల్ల ఇది ఎక్కడికి పోద్ది అయ్యా? ఇది ఎంత దూరం పరిగెడుతుంది? బైబిల్ సూత్రమే అది. ఉభయులకు లాభం కలగాలంటే ఉభయులు కష్టపడాల. నువ్వు కష్టపడి చెప్పు, కష్టపడకుండా వింటాం. నువ్వు కష్టపడి చెప్పు, కష్టపడకుండా వింటాం. నువ్వు కష్టపడి నువ్వు ప్రార్థన చేయి, నేను కష్టపడి దాన్ని వింటాం, అంతే. ఒక్క లేచి తర్వాత ఇప్పుడు నేను స్టిఫెన్ గారు మళ్ళీ ప్రార్థన చేయమన్నాను అనుకోండి, అతను ఒక్కడే కష్టపడి చేయని ప్రార్థన, మేము కష్టపడకుండా సుఖంగా వింటాం. అసలు కదలిక రాదు, ఆమె పదం కూడా రాదు కనీసం. మీరు మళ్ళీ చెప్తున్నా, నోటి పెద్దలతో ఆమె కూడా వ్యర్థమే. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. అది ఎప్పుడు వస్తుందా అంటే
నీ సహోదరుడు చేస్తున్న ప్రార్థన అతడు ఒక్కడి ప్రార్థన కాదు, మనందరికీ అతడు ఒక్కడిగా నిలబడి మనందరి కొరకు చేస్తున్నాడు అని నమ్మాలి. అట్లా నమ్మినప్పుడు అతడు ఉచ్చరించే ప్రతి మాట ఏం చేస్తున్నాడు, సరిగ్గా చేస్తాడా, అవును దీంతో ఏకీభవిస్తున్నా ఆమేన్ అంటారు, ఏకీభవించగలుగుతాం. కానీ ఆయన ఒక్కడే చేస్తాడు, ఇక ఎవరు చేయరు. ఎవరు విన్నారా ప్రార్థన? ఎక్కడ నెరవేర్పు జరిగింది? ఒంటరిగా చేసే ప్రార్థన తనను గురించి తాను చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒకటి గురించి ఒకటి ప్రార్థన చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇతని గురించి అతని గురించి ఇతడు, ఇక్కడ ఏం జరుగుతుంది? వారు ఏకాభిప్రాయం కలుగుతున్నారు అందరిలో విషయాల్లో, ఏకీభవిస్తున్నారు ప్రార్థన విషయాలలో. ప్రభువా మొదట నా సహోదరుని కాపాడు, అతను అంటాడు నా సహోదరుని మొదలుగా కాపాడు. కరెక్టేనా? ఈ కాల ప్రవక్త కూడా ఇద్దరు వ్యక్తులకు జంటకి పెళ్లి చేసినప్పుడు కూడా చాలా కాలం తర్వాత ఇంటికి పోతుంటే పోలే, బయటికి వెళ్ళి ఇట్లా కిటి దగ్గర ఉండగానే వాళ్ళు సంపాదించిన కొంత డబ్బు పేదవాళ్ళు. అప్పట్లో తెలిసే క్యాప్లు బాగా ప్రెస్టీజియస్, అమెరికా ప్రాంతంలో అట్లాంటి యూరోప్ ప్రాంతాలలో క్యాప్లు అనేవి చాలా గౌరవప్రదమైన విషయాలు. ఆ భార్య ఏమో మీరు టోపీ కొనుక్కోండి అని, ఆయనేమో మంచి డ్రెస్ కొనుక్కో, నువ్వు కొనుక్కో. మన దగ్గర ఎట్లుండదంటే భర్త అంటే బీరువాలంటే బాత్రూమ్ అయితే బీరువాలో కనబడుతుంది. భార్య సంపాదించినంత భర్త లాక్కొని అకౌంట్లో వేయించుకుంటాడు. భార్య నెల పొడుగుతా కష్టపడుతుంది. రోషన్ లేని విషయాలు తీసుకొచ్చి లెక్కని జేబులు వేసుకుంటాడు. దానికి బుద్ధి వచ్చి అరే నా యజమానుడు నువ్వే తీసుకోవాలి, అది భక్తి లేదు నాకు అదే అంటదిగా. అప్పటిదా గోపిక ఉండదు, అకౌంట్లో అప్పుడేమంటది? నోట్లోంచి మాట కక్కనే కలుగుద్ది, ఏమని? పిల్లం సంపాదన బతికిటోడా అంటది అంటదిగా. అది భక్తులు ఎదిగినాక ఆటోమేటిక్గా అరే నా డబ్బు మా ఆయన డబ్బు వేరువేరా, నేను ఆయన వేరువేరు కాదుగా, మేమందరం ఒకటేగా అన్న భావన భక్తులు ఎదుగునింపాలి. కానీ అయ్యా బలవంతం చేస్తే భక్తి ఎదుగుద్దా? అక్కడ కూడా ఆ భార్య భర్తని గురించి, భర్త భార్య గురించి వాళ్ళు ఆలోచించుకునే విధానం చూసి అసలు ఆ యొక్క ప్రాఫిట్ ఆ ఇంట్లో కూడా వెళ్ళలేదు అంటాడు ఆయన. ఇంకెందుకు మరి ఇద్దరి మధ్యలో క్రీస్తున్న ఈయనెందుకుగా సర్రో ఒకరిని కూర్చో అంతలా ప్రేమించుకునేటువంటి స్థాయిలోనికి వారు వచ్చి వారి మధ్యలో క్రీస్తే ఉండగా రోగులకు కదా వైద్యులు కావాలా, తప్పు చేస్తున్నప్పుడు కదా గెలిచే పాస్టర్ కావాలా, చక్కగా కూడా ఇంకెందుకు గెదింపులు అవి చక్కగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడైనా అంతేనా? ఉభయులు కష్టపడాలా, ఒకరి కోసం ఒకరు కష్టపడాలా, ఒకరి కోసం ఒకరు ఒకే విషయాల గురించి కష్టపడాలా, అప్పుడు ఉభయులకు లాభం కలుగుతుంది. తర్వాత కొంచెం ముందు చదవండి. ఇద్దరు కూడి ఉండుట ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒంటిగా ఉండడం కంటే ఇద్దరు కూడి ఉండేప్పుడు మేలేగా. సార్ పెళ్లికి సంబంధించిన ఈ వాక్యాన్ని పెళ్లికి వాడుకుంటారు. గాడ్ బ్లెస్ దెమ్. కరెక్టేనా? నేను మీకు ప్రార్థనలు చెప్తున్నా, ప్రార్థన మీరు ఒంటరిగా ప్రార్థన చేసి నేను ఒక్కదాని నా భుజాల పైన ప్రార్థన భారాన్ని మోసి కొండను మోసి నేను తొలిలో ప్రార్థన చేస్తా కండిషన్ ఎక్కువ దూరం పోలేవు. యు ఆర్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ద స్క్రిప్చర్స్. ఈ లేఖనాల యొక్క పద్ధతిలో సహవాసం అనే విషయంలో ఒకరి భారాలు ఒకరు మోసుకోవడంలో, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడంలో లేనటువంటి మీ వ్యక్తిగతమైన ప్రార్థన ఎందుకు దూరం చేస్తావు? అట్లా ఎక్కువ కాలం సాగదు, దానికి ఎక్కువ రెస్పాన్స్ రాదు. ఆయన ఆ మాట చూడ అంటాడు, నువ్వు నాతో ఉండి నేను నీతో ఉంటా, అప్పుడు వాడికి అందించేస్తా. ఇప్పుడు నేను అది చెప్తున్నా, నీవు 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 ఒకరితో ఒకరు ఏకీభవించడం మొదటి. ఇప్పుడు మీరు ఏదైనా అడగండి, ఆయన ఇస్తానని చెప్పాడు. ఆయన మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మీరు ఏకీభవించినప్పుడే అది జరుగుతుంది. ఏకీభవించకుండా ఎప్పటికీ జరగదు. తర్వాత ఇంకొంచెం ముందు వారు పడిపోయినను ఒకడు తన తోడివాని లేవనెత్తును. ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారా? మనమందరం కలిసి ప్రార్థన చేస్తాను, ఏకీభవించేస్తాను. మనలో ఒకడు బలహీనంగా ఉన్నాడు, వాడి గురించి మనమందరం చేయమా? ఈ సిస్టమ్, ఈ వ్యవస్థ ఏర్పాటు అవ్వాలంటే మొదటిగా అందరూ ఏకీభవించి ప్రార్థన చేయుట, అందరూ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం అనే వ్యవస్థ ముందు నెలకొల్పాలి. అక్కడ ఇది నెలకొల్పబడకుండా బలహీనుడైన ఒక రోజున నిన్ను గురించి ఈ సంఘం ప్రార్థించలేదని చెప్పి ఖచ్చితంగా నువ్వు బాధపడకుండా ఉండాలంటే ఈ వ్యవస్థ అవసరం.
ఇది ఏర్పాటు చేయాలి. నా మాట వింటున్నారా? ఏకీభవించాలయ్యా. ఏకీభవించకుండా ప్రార్థన ఇప్పుడు నిజంగా చోటు చేసుకో, జరగవవి. తర్వాత ఇంకొచ్చి ముందు అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమే కలుగును, వాడు లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. వెచ్చదనము. ఒంటరిగానికి మీరు చల్లగా కాకుండా, ముదివెచ్చగా కాకుండా, వెచ్చగా అంటే పరిశుద్ధాత్మ శక్తితో. వెచ్చదనం దేనికి సాదృశ్యమయ్యా? పరిశుద్ధాత్మ శక్తికి. ఎక్కడుంటుందా వెచ్చదనము? ఇద్దరు కలిసి ఏకీభవించిన చోట, ఇద్దరు కలిసి సంబంధించి నడిచిన చోటు ఉంటుంది. అది భార్య భర్తలే సంబంధించలేకపోతున్నారు ప్రార్థనలో, కుటుంబాలే సంబంధించలేకపోతున్నాయి ప్రార్థనలో, సంఘంలో ఉన్న మనమే ఒకరితో ఒకరిమే మనము ఏకీభవించుకొని మన ప్రార్థనలో ముందుకు సాగలేకపోతున్నాము. మన మధ్యలో ఎట్లాగా వెట్టపడుతుంది? పరిశుద్ధాత్మ వల్ల కలుగుతున్న వెట్ట ఎలాగ కలుగుద్ది? కలగదు. కలగాలి అంటే మనం ఖచ్చితంగా ఏకీభవించి ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో, సమయాలలో ఏకీభవించండి. అన్నమాట వినండి. విషయాలలో ఏకీభవించండి. హృదయపూర్వకంగా ఏకీభవించి చూడండి అయ్యా, ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. ఏకీభవించండి. తర్వాత ఒంటరిగానికి వెంట ఎలాగ పుట్టును? ఒంటరియగు ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. చూస్తారా? ఇద్దరు అంటే ఏకీభవించబడుతున్న మీ మీద ఒకసారి దుష్టుడు ఒక బాణం వేసిన, మీ కలిపి ఉన్నటువంటి మీ ఏకాభిప్రాయం కలిగినటువంటి మీ కలయిక ఆ దుష్టుని ఎదిరించగలిగే శక్తి కలిగింది. అది మనం శక్తి కలిగిన వారి ఉండలేకపోతే, మనం ఏకీభవించలేకపోతే ఎట్లా జరుగుద్ది? పేతురు గారు ఇట్లాగే అపోస్తల కార్యం ఉద్యోగంలో పడ్డప్పుడు సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం అయితే మాత్రము ఒక్కరు కాదు, పేతురు శిష్యులు కాదు, పేతురుతో పాటు క్లోజ్ ఉండేవాళ్ళు కాదు. ఎవరు? సంఘం అంతా. ఎట్లా? అత్యంత ఆసక్తి కలిగి అందరూ ఏకీభవించి, ఎలాగనైతే పెంతెకొస్తే అందరూ ఏకీభవించినారో అయ్యో అదే రీతిలో ప్రార్థన చేస్తున్నారు వాళ్ళంతా. సంఘాలు ఎదగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవే. మన వ్యక్తిగత జీవితాలు ఎదగకపోవడానికి, ప్రార్థన జీవితాలు ఎదగడం అంటే ఏంటయ్యా? రోజు కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రార్థన ఎదిగితే సరిపోతుందా? నువ్వు రోజు ఒక అరగంట చేసుకునేవాడివి, ఒక 40 నిమిషాలు చేసుకునేదాన్ని, ఇప్పుడు 1 గంట వరకు చేసుకుంటున్నావు. ఎదిగినట్టేనా? ఎదిగావు. ఎంత మటుకు? కొంచెమే ఎదిగావు నువ్వు ప్రార్థన జీవితంలో. నువ్వు ప్రార్థన జీవితం ఎప్పుడు బాగా ఎదిగినట్టంటే నీవు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, నువ్వు సమూహంగా చేసుకోవచ్చు, మీరు అందరూ ఏకాభిప్రాయం కలిగి ఏకీభవించి చేసుకోవచ్చు. దుష్టుడు చేయించిన ప్రతి అగ్ని బాణములు ఎదుర్కొనగలిగేటువంటి ఆ ప్రార్థన స్థాయికి వచ్చినప్పుడే ఈ సంఘం అంతా ప్రార్థనలు ఎదిగినట్లు. ఈ కాల ప్రవక్త అంటాడు ఏమని? సమస్త మర్మములకు తాళంచవి ప్రార్థనే అన్నాడా? ఎందుకు? కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. అనేకమైన విషయాలు వింటున్న మనకు కొన్ని విషయాలు మన తలపైంచి ఎగిరిపోతూ ఉంటాయి. ఎందుకని? మన ప్రార్థన జీవితం అలా ఉండేది కాబట్టి. ఏకీభవించకపోవడం అనేది అత్యంత భయంకరమైన విషయం. అది హృదయపూర్వకంగా ఏకీభవించాలా. అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడే జరుగుతుంది. దాంట్లోనే ప్రసంగం 9వ అధ్యాయం 12వ వచనం. లేదు అంతే, 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. మంచిది. 4వ అధ్యాయంలోనే 9 నుంచి 12 వరకు చూసాం కదా. మంచిది. నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని కొటేషన్స్ కూడా మనం ముందుకు తీసుకెళ్తాను. 51-0507. -0507. దాంట్లో 28వ పేరు. ఎక్స్పెక్టేషన్స్. ఇల్లు ఆశలు, కోరుకునేవి, ఊహించేది, జరగాలని ఆశించేది,
మంచిది, తీయండి. తీసారా? 28వ పేరు. నేను ఆలోచిస్తున్నాను. When I was talking to the congressman this afternoon, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఆ కాంగ్రెస్ మ్యాన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు, when I met him, నేను ఎప్పుడైతే ఆయన కలిశానో about when he had been all these years on this crutches and crippled, and the times he would be prayed for. అంటే క్రచెస్ అంటే ఏంటో తెలుసా? ఇట్లా ఏమంటారు దాన్ని, మనకు కుంటి వాళ్ళు ఇట్లా పట్టుకొని నడుస్తారు చూసారా, దాన్ని కర్ర పెట్టుకొని నడుస్తారు చూసారా, కర్ర సహాయం తీసుకొని, అలాంటి వాటిని మనం నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయార్థంగా తీసుకోవడానికి క్రచెస్ అంటారు. అలాంటి ఊత కర్రలతోని, సహాయపడే కర్రలతో నడుస్తున్న వ్యక్తిని బట్టి నువ్వు ఎన్నిసార్లు నీ గురించి ప్రార్థన చేయబడి ఉన్నావు అని అడిగాడు. But he had stood here, ఆయన అక్కడ అలాగే నిలబడ్డాడు. and he had seen what the Holy Spirit had said to everyone while revealing the hearts and the secrets of the heart. అక్కడ ఆయన ఆ కూటమిలో నిలబడి అక్కడ అందరి మనస్సుల్లో జరుగుతున్నటువంటి ఆ అంతరంగంలో ఉన్న విషయాలని వినే సమయంలో అన్నిటిని కూడా ఆ వ్యక్తి అలాగే నిలబడి అన్ని పరిశీలిస్తూనే ఉన్నాడు ఆయన. And he seen that when he had told people no matter what was wrong with them, that they were healed. ఆయన చూశాడు ఒక విషయం, ఏది, వారు ఎలాంటి అనారోగ్యంతో వచ్చినప్పటికీ కూడా వారు బాగుపడే వెళ్ళిపోవడాన్ని ఆ వ్యక్తి చూస్తున్నాడు అక్కడ. They got up, వారందరూ లేచారు and acted on it, వారు దానిపైన నడిచారు కూడా, and was well. వారు చక్కగా ఆరోగ్యవంతులు వెళ్ళిపోయినారు. Then he thought, ఆయన అప్పుడు అనుకుంటున్నాడు, oh, if he could only tell me, and there the Holy Spirit fell down. ఆయన కేవలము ఇలాగూ చెప్తే బాగుండు అని అనుకుంటున్నప్పుడు ఆయన పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. Told him his condition, ఆయన యొక్క ఆ ఆరోగ్య పరిస్థితి ఏంటో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవక్తకి చెప్తుంది, and all about it, అన్నీ కూడా. and said he was healed. అప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నాడు, ఈ వ్యక్తి ఎవరైతే ఊత కర్ర పట్టుకొని వచ్చిన వ్యక్తి ఉన్నాడో ఈ మనుషుడు ఇప్పుడు బాగు చేయబడ్డాడు అని చెప్పాడు అక్కడ. Up he got. ఆయన లేచి నిలబడ్డాడు. He believed it. అతడు విశ్వసించాడు. No matter what the ifs, ఒకవేళ ఇది అనేది ఏది లేకుండానే ఆయన విశ్వసించాడు దాన్ని. how long he had been crippled, ఆయన ఎంత కాలం నుంచి కాలు లేని వాడిగా, పక్షవాతం కలిగిన వాడిగా ఎంత కాలం నుంచి ఉన్నాడు, or what it was all about, అక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా God had made the promise. ఆయన తన వాగ్దానం నెరవేర్పు జరిగించాడు. Amen. And it was him to believe it. ఇది Amen. ఆయన నమ్మాడు, అలా జరుగుతున్నది. Amen. తర్వాత God's promised, దేవుడు వాగ్దానం చేశాడు. ఏందా వాగ్దానము? where 2 or 3 are gathered in my name, ఎక్కడైతే 2-3 కూడి నా నామములో ఉంటారో I will be in their midst. వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. He is here. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు అంటున్నాడు ఆయన. తర్వాత And whatever they agree upon and ask, వారు దేని గురించి అయినా సరే ఒక విషయంలో ఏకీభవించి అడిగినట్లయితే they shall receive it. వారు ఖచ్చితంగా పొందుకుంటారు. Whatsoever things you desire when you pray, నీవు ప్రార్థించేప్పుడు ఏ కోరికైనా కలిగి నువ్వు ప్రార్థించు, believe you receive them, దాన్ని పొంది ఉన్నావని నమ్ము, you shall have them, దాన్ని పొందుకుంటావు. they will be given to you. చాలు, ఇక్కడ మీరు ఆలోచించండి. అక్కడ చాలా సంవత్సరాల నుంచి అనేకమైన క్రైస్తవ కుటుంబంలోకి తిరిగి ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ మెన్, చాలా ఒక పెద్ద ఉన్నతమైన స్థానంలో ఒక వ్యక్తి, ఆ కర్ర సహాయం లేకుండా ఎక్కడికి పోలేనటువంటి వ్యక్తి అక్కడ ఆ కుటుంబంలో జరుగుతున్న దాన్ని బట్టి చూసి, అరే అతని కళ్ళెదురుగానే చాలా మంది వచ్చారు, చాలా మంది ప్రార్థన చేయబడ్డారు, ఎంతటి భయంకర రోగమైనా సరే బాగు చేయబడి వెళ్ళిపోతున్నారు, నేను నమ్ముతున్నాను నాకు అలాగే జరుగుతుందని అని నమ్మికతో వచ్చిన వ్యక్తి అక్కడ సేవకుని ముందు నిలబడగానే ఆ సేవకుని పైకి పరిశుద్ధాత్ముడిది వచ్చి ఇతడు బాగు చేయబడ్డాడని చెప్పు అనగానే ఇతడు అదే మాట పలకగానే పూర్తిగా బాగు చేయబడ్డాడు. బాగు చేయబడ్డ అది ఏమంటున్నాడు తెలుసా? ఆయన నీ విశ్వాసమైన స్వస్థపరిచేది పో అలా అనలే. నీ విశ్వాసమైన స్వస్థపరిచేది పో అని అనలే.
అందరూ ఈ ఒక్క మాట మీదే మన భద్రత కట్టుకోవాలని చూస్తున్నారు ఈ రోజున. నాకు అనారోగ్యం వచ్చిందా, నాకు ఎవరి ప్రార్థన అక్కర్లేదు, నా విశ్వాసంతో నేనే బాగు చేసుకుంటాను. ఇది మీకు ఇప్పుడు దొరికిన ఇట్లాంటి వాళ్ళు నాకు చాలా మంది కనపడతారు. ఇట్లాంటి వాళ్ళు నాకు ఇట్లాంటి చాలా మంది కనపడతారు. నాకు అనారోగ్యం వచ్చిందా, నేను ఎవరికి చెప్పా? ఎవరికైనా చెప్తే మళ్ళీ నన్ను బలిహీనుడు అనుకోడు, నన్ను శక్తిహీనుడు అనుకోడు. నేను ఎవరికి చెప్పరు. నాకు నేనే ప్రార్థన చేసుకుంటా, నాకు నేనే తగ్గించుకుంటా. కానీ ఇక్కడ ఈ కాల ప్రవక్త ఆ క్రిపుల్డ్ మ్యాన్, ఆ కుంటివాని యొక్క పరిస్థితిని చూసి అతను బాగు చేయబడిన దాని యొక్క ఆ క్రెడిట్ అంతా, ఆ ఘనత అంతా ఏ లేఖ నెరవేరు అప్పచెప్తున్నాడు చూసారా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి వారందరూ ఒకే విషయం గురించి ఏకీమించి ప్రార్థన చేస్తారో అక్కడ జరిగింది కార్యం అంటున్నాడు ఆయన. అక్కడే జరుగుతాయి కార్యాలు. వ్యక్తిగతంగా గ్రేటెస్ట్ ఫెయిత్ ని కలిగి చేసుకునేటువంటి వ్యక్తిగత ప్రార్థనలకు దేవుడు నియమించిన పోర్షన్ చాలా తక్కువ. ఇట్స్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఇన్ ఎంటైర్ గాడ్స్ ప్లాన్. గ్రేటెస్ట్ ఫెయిత్ తో నీకు నువ్వు తగ్గించుకునేది, బట్ ఇట్ ఈస్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్ అని. అండ్ విమోచన ప్రణాళికలో ఒకరిని గురించి ఒకరు ప్రార్థన చేసుకొని ఒకరి పైన ఒకరు చేతులు ఉంచుకొని బాగు చేసుకోవడమే దేవుడి పెట్టిన అతిపెద్ద నియమం ఇక్కడ. నీకు రోగం వచ్చింది, నీకు నువ్వు ప్రార్థన చేసుకుని నీకు నువ్వు బాగు చేసుకున్నావు. నీలో ఎక్కడ ప్రేమ ఉత్పత్తి అయింది? ఎవరిని ప్రేమించగలిగావు? నా లాజిక్ ఆలోచించు, సరిగ్గా చూడు. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నేను ఎవరికి చెప్పలా, నాకు నేను ప్రార్థన చేసుకుని నాకు నేను బాగు చేసుకున్నా, మంచిది. ఇప్పుడు నాకేం జరిగింది? నేను ఎవరన్నా ప్రేమించగలిగానా? ఒకటి భారాన్ని మోసుకోగలిగానా? కొన్ని నా భారాన్ని మొయ్యండి అని చెప్పి ఒకటి పెద్ద పెట్టగలిగానా? ఏ లేఖ నెరవేర్పు జరిగించారు? ఫెయిత్, విశ్వాసంలో ఒక్క లేఖ నెరవేర్పు జరిగించారు. సార్ అంటే పుట్టలా ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట, ఇద్దరు ముగ్గురు ఏకీభవించబడిన చోట మరి మధ్యలో ఉండి చేస్తారన్నటువంటి లేఖనం ఎప్పుడు జరుగుతుంది? ఇట్ విల్ నెవర్ టేక్ ప్లేస్. అంటే అనేకులు తాము భక్తిలో గొప్పవారు అని అనిపించుకోవడానికో గొప్పదైన స్థానాలు చేరుకోవాలనుకోవడానికో విశ్వాసం చేత నా సమస్యలు ఎలా తీర్చుకుంటారనేటువంటి ఒక కార్నర్ మైండ్ అక్కడ నిలబడ్డారు వాళ్ళు. కానీ ఈ కాల ప్రవక్త అంటాడు, ఈ ప్రార్థన అవసరం నేను వచ్చినా మీరందరూ ప్రార్థన చేయాలంటాడు. ప్రవక్త తన గురించి తను చేసుకోవడం రాదా? ఆయన కన్నా నీ విశ్వాసం చాలా గొప్పదా? నా తల్లి వచ్చినా నా తండ్రి వచ్చినా, గుర్తుందా? నా తల్లి వచ్చినా నా తండ్రి వచ్చినా మా నాన్న వచ్చినా ఈ ప్రార్థన అవసరం ఎవరు వచ్చినా మీరందరూ అదే రీతిగా సిన్సియర్ ప్రేయర్స్ ఐ ఎక్స్పెక్టింగ్ అంటాడు ఆయన. ఎందుకు ప్రొఫెట్ గారు మీ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేసుకోలేరు, నీ గురించి నువ్వు చేసుకోలేవు, మీరందరూ ప్రార్థన అవసరమా? అదే ఆ లేఖ నెరవేర్పులో శక్తి ఉన్నది అక్కడ. ఆయనకున్న కడుపు నొప్పి 21 ఏళ్ళు బాధపడ్డాడు, అవునా? మరి ఆ గ్రేటెస్ట్ ఫెయిత్ ఏది? దానికో సమయం ఉంది కదా, సమయం వచ్చేవాళ్ళు అట్టే ఉండదు, అంతే. అది ఎందుకో పీపుల్ ఆర్ వెరీ కార్నర్. ఆయనకు భక్తిని గురించి సంపూర్ణమైన అవగాహన లేదు. నాకు తెలియపరచబడిందే సమస్తము, నాకు తెలిసిందే ఇదే భక్తి, ఇదే వర్తమానము, ఇంతే అనుకుని గుడ్డిగా ముందుకు సాగుతున్నారు. కానీ బట్ దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద ఏ పర్ఫెక్ట్ ప్లాన్. సంపూర్ణమైనటువంటి ప్రణాళికలకు రావడం లేదు. సంపూర్ణమైన ప్రణాళిక అసలు ఒకటి కోసం ఒకటి ప్రార్థించడమే దేవుడి యొక్క ఆజ్ఞ. ఒకటి భారాన్ని కూడా మోసుకోవాలి, ఒకటి గురించి ఒకటి ప్రార్థన చేయాలా. అసలు దేవుడు మీలో ఒకడు రోగి ఉండేలా అన్న లేఖనంలో కూడా ఒక అద్భుత విషయం దాచి ఉంచుతాడు. దాని గురించి ప్రవక్త చెప్తాడు చూడండి, 51-0507 దాంట్లోనే 11th పారాగ్రాఫ్ అండి. అదే వర్తమానం చదివిన వర్తమానం 11వ పారాగ్రాఫ్ అండి, మీకు చూపిస్తారు అక్కడ. ఇప్పుడు మీ అందరికీ మాట తెలుసు, మీలో ఎవరైనా సంతోషంగా ఉండేనా వాడు కీర్తనలు పాడాలా. మీలో ఎవరైనా రోగి ఉండేనా అతడు సంఘ పెద్దల చేత ప్రార్థన చేయించుకొని రాయించుకోవాలి. దానిలో ఉన్న ఒక విషయాన్ని చూపిస్తాడు ఇక్కడ చూడండి. మరియు you don't have to wait till somebody's got a healing campaign in town to be healed. నీవు బాగు చేయబడడానికి ఎవరో ఒక పెద్ద వ్యక్తి వచ్చి స్వస్థత కూడవులు పెట్టే వరకు నువ్వు ఎదురు చూడవలసిన అవసరం ఈ రోజుల్లో లేదు. Because your pastor or your neighbor that is a Christian, anybody's got a right to pray for you. నీ కోసము నీ కాపరైనా, నీ కాపర్ అందుబాటులో లేకపోతే నీ పొరుగువాడైనా, ఎవరైనా సరే క్రైస్తవులని పిలువబడుతున్న ప్రతి ఒక్కడు ప్రార్థన చేయడానికి హక్కుదారుడు. నువ్వు ప్రార్థన స్వస్థత కూడవుల వరకు ఎదురు చూడకు. నీ పక్కన చంకలో పిల్లలు పెట్టుకు ఊరా తిరుగుతున్నావు.
సరే తర్వాత చూడండి కొంచెం ముందుగానే The Bible said, పరిశుద్ధ గ్రంథం ఇలాగ చెబుతున్నది ఏమని? confess your faults one to another. మొదటగా జరగాల్సింది, మొదటగా నీకు రోగం వచ్చిందంటే ఎవరిని కూర్చో సనిగినట్టున్నావు, ఎవరిని కూర్చో గునిగినట్టున్నావు, మొదట తప్పు మన దగ్గర వచ్చి ఒప్పుకో. ఎక్కడో మనసులో ఏదో దురుద్దేశం కలిగింది, ఏదో తప్పుడు ఆలోచన కలిగింది. రెండంగా ట్యాక్స్ కేసులో ఎక్కడో ఉన్న పోలీసు ఇతడు అతని గురించి ఏమనుకున్నా అతనికి ఏం తెలిస్తే తెలియదు, అయినా అక్కడికి వెళ్ళి మిమ్మల్ని కూర్చుని తప్పుగా అనుకోడు, క్షమించండి అన్నాడు. నువ్వు అనుకుంటాను నాకు తెలియదు, ఈసారిలో అయినా ఒప్పుకున్నాడు. అలా ఉండాలి. కన్ఫెస్ టు వన్ అనదర్. ఒకరిని గురించి ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోవడం అంటే అలాంటిది. అక్కడ అంటాడు మొదటగా మీరు అనారోగ్యం ఉన్నప్పుడు పాపాలు ఒప్పుకోండి, ఆ తర్వాత and pray one for another. మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి, that you might be healed. నీవు స్వస్థపరచబడుటకు ఇలాగ చేయి. If there is any sick among you, let them call the elders. జాగ్రత్త. ఇక్కడ చెప్తాడు మీలో ఎవరైనా సరే అనారోగ్యంతో ఉంటే సంఘ పెద్దలను పిలిపించండి. అయ్యా మన సంఘంలో పెద్దలు ఉన్నారా? అందరు పెద్దల ప్రస్తుతానికి అందరు పిలిపించుకోండి. అబ్బా అందరూ వస్తే మా ఇంట్లో ఛాయ్ అయిపోతుంది అనుకునే పంపిస్తే క్యారేజీలో కట్టి ఏమి అందరూ వస్తే మా ఇంటికి వస్తే భోజనం అయిపోతుంది అనుకునేవు కట్టి పంపిస్తా క్యారేజ్లో, లేకుండా జరిగించు అంటాడేమని సంఘ పెద్దలు పిలిపించావయ్యా. తర్వాత now we call them in our groups. We call them the deacons. కదా సంఘ పెద్ద అంటే మనం ఏమంటాం? డీకన్స్ అంటాం. ఇంగ్లీష్ లో దానికి ప్రత్యేక పదాన్ని డీకన్స్ అనే పదంతో వాడతారు కదా. ఈ డీకన్స్ ఎప్పుడు కూడా పురుషులే అమ్మ, స్త్రీలు ఉండకూడదు. కొన్ని సంఘాల్లో స్త్రీలు ఉంటారు, ఈ వీళ్ళ సంఘం తర్వాత చెప్పుకున్నారు, ఇది వేరే వర్తమానం. సరే తర్వాత ఇప్పుడు చూడండి, let them call the elders of the church. మీరు ఆ సంఘం యొక్క పెద్దలను పిలిపించండి. let them anoint them in oil. వారు నూనె చేత ప్రార్థన చేపించండి. It's not call the elder, but the elders. అక్కడ సంఘ పెద్ద అని లేదు, పెద్దలు అని ఉంది. అంటే ఎందుకు ఏకవచనం కాదు బాబు, బహువచనం ఉంది. ఎందుకంటే అక్కడ మరలా ఇద్దరి వ్యక్తుల యొక్క ప్రార్థన ఏకీభవించబడుతున్న సూత్రం జరుగుతుంది అక్కడ. వింటున్నారా? ఆ ప్రిన్సిపల్ ని గమనించండి, అక్కడ ఆ సూత్రాన్ని గమనించండి. ఆయన అంటాడు ఎల్డర్ కాదు, ఎల్డర్స్. పెద్ద కాదు, పెద్దలు. మళ్ళీ బహువచనం ఎందుకు? ఎందుకంటే ఆ ఇద్దరి ప్రార్థన భూమి మీద నీ కోసం ప్రార్థించబడుతున్నప్పుడు ఏకీభవించబడుతుంది అక్కడ. ఎందుకంటే ఆ ప్రార్థనలో కూడా మరలా ఆ మోకాళ్ళ శాస్త్రం, నీనాలజీ, ప్రార్థనా శాస్త్రంలో చెప్పబడిన ఆ చట్టాల ప్రకారంగా చేయబడుతుంటే ఆ ప్రార్థనలు జరుగుతాయి. అంతవరకు కూడా ఎప్పటికి జరగదు. నేను ఓన్లీ పాస్టర్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకో. ఇద్దరు ముగ్గురు వస్తే కష్టమా, నష్టమా, బాధనా? ఎక్కువ మంది పిలిపించుకుంటే ఏమవుతుంది? అయ్యో ఎక్కువ మంది అందరికి భోజనం పెట్టాల్సి వస్తుందేమో. ఇప్పుడు తిండి కోసం, నీళ్ళ కోసం, చాల కోసం ఎప్పుడు రాడు. అందరికి దేవుడు సమృద్ధిగా ఇచ్చినాడు. వాడి గృహాల్లో వాడికి కడుపు నిండా ఇచ్చినాడు. ఈ మధ్యకాలంలో పాస్టర్గా చెప్పుకుంటే విన్నా, ఎవరో ఒక ఆయన ఫారెన్ నుంచి వచ్చి ఒక మాట అడిగాడట, మీలో ఎంతమంది ధనవంతులు కాకుండా పేదవాళ్ళ చేతులు లేపండి అన్నాడట. మిమ్మల్ని అడుగుతున్నాను నేను కూడా, పేదవాళ్ళ చేతులు లేపండి ఒకసారి. 1 2 ఇద్దరు ఒకటే కుటుంబం, 2 చేతులు అయితే ఏంటి అయ్యా? మిగతా ధనవంతులా? అంత సౌండ్ పార్టీ మరి ఇది లేపుతలేరని మీరందరూ అదే అడుగుతున్నా, మీలో పేదవాళ్ళ చేతులు లేపండి అంటున్నారు. ధనవంతులే అదే దాచి పెట్టుకున్నారు రకాల కనబడకుండా. ఆయన అన్నాడంట చేతులు లేపి పేదవాళ్ళని చెప్పింది దాంట్లో ఇంకో మాట అడిగిందంట, ఏమని? మీలో రోజుకి 3 పూటలు తిండి లేని చేతులు లేపడు అన్నాడట. 3 పూటలు తిండి లేని చేతులు లేపడంటే ఒక్క లేపదట. మరి మీరెట్లా పేదలు అవుతారు అన్నాడట. వాస్తవమేగా? ఏనాటికి కూడా ఆనాటికి అన్నాడుగా, ఈనాటికి 3 పూటలకు 3 పూటలు వచ్చేసి ఇంకేం పేదోడు నువ్వు? 3 పూటలు తిండి దొరకబట్టి అయినా పేదలు అని చెప్పుకుంటున్నాం మనము. ఎందుకు మనం అంతకుమించి ఎందుకు ఎక్కువ ఆశించాలా? కొంతమంది ఇట్లాంటి లాచిపోతే ముందు ఏది తెలియదు. జాగ్రత్త. నిజంగానే అన్ని లేఖనాలు నెరవేర్పుకున్నాయని జరిగించబడ్డాయి.
మనకు దేవుని యొక్క స్వస్థపరిచే అనేక విధానాలలో మనము 11 భాగాలు చెప్పుకున్నాము. అది మొత్తం 14 రకాలు ఉంటాయి. ఇంకా 3 భాగాలు మనకు చెప్పాల. దాంట్లో ఇదొక రకం. ఏదని? ఏకీభవించబడుతున్న ప్రార్థనలో స్వస్థత. దాని యొక్క నెరవేర్పుగానే శిష్యులు ఇద్దరిద్దరిని పంపించాడు దేవుడు. సంఘ పెద్దలు పిలిపించడానికి పెద్దలనే బహువచనాన్ని వాడాడు ఆయన. ప్రవక్త ఇట్ ఈస్ నాట్ ఎల్డర్ బట్ ఇట్ ఈస్ ఎల్డర్స్. పెద్దలను పిలిపించుకోండి. పెద్దలంటే మన ఇంకా పెద్దలు నియమించలేదు. మన చిన్న సంఘం కాబట్టి మనకి ఇంకా అవసరత రాలేదు కాబట్టి పాస్టర్తో పాటు వీరున్న వాళ్ళందరినీ పిలిపించుకోవడం మంచిది. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు పిలిపించుకోబాక. పాస్టర్కి అప్ప చెప్పు. నువ్వు పిలిపించావనుకో మళ్ళీ సహోదరు మధ్యలో నన్ను విలువలేదు చూసి మళ్ళీ వాడిని పిలిచాడు అంటే నన్ను దూరం చేశాడుగా, మళ్ళీ ఇదో తంతు ఉంటుంది. అందుకే మొత్తం పాస్టర్ మీద పడేసి పాస్టర్ ఇద్దరు ముగ్గురు ఎత్తుకొని వస్తాడు వచ్చేటప్పుడు ఓటు ఫ్రీ ఉండాలని. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు ఇంకొచ్చి ఇట్ ఈస్ ఎల్డర్స్ ప్లూరల్ కదా. అక్కడ పదం వాడతాం చూడండి. ప్లూరల్ అంటే బహువచనము. ఎంత బహువచనం అంటే ఎంతమంది? 2 or 3. ఇద్దరు లేక ముగ్గురు రావాలి, వాళ్ళు గ్యాదర్ అవ్వాలి, అంటే ఒక చోట సమకూర్చబడాలి. టుగెదర్ అండ్ అగ్రీ, వాళ్ళు ఏకీభవించాలి. అండ్ ప్రే, అక్కడ ప్రార్థన చేయాలి. ఇక ఎందుకు రోగం పోదు? అక్కడ ఎందుకు రోగం పోదు? లేదు, ఎప్పుడు రోగం పోదు చెప్పరా? నేను చాలా మందిని చూసిన రోగం ఉంటుంది వాళ్ళకి, ఎవ్వరు చెప్పరు. నేను శతాధిపతి లాంటి విశ్వాసంతో జీవిస్తాను. దేవుడు ఈ రోజున ఆ లేఖనం జరిగించాలని ఇష్టపడలేదేమో. అందుకే అదే రోగం పోయినట్టే పోతే మళ్ళీ వస్తుంది, పోయినట్టే పోతుంది మళ్ళీ వస్తుంది, పోయినట్టే పోయి మళ్ళీ హాయ్ అంటుంది. అది అందుకోసమేనే అన్ని స్వస్థపరిచే అన్ని మార్గాలు ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ బై ద గ్రేట్ ఫెయిత్, యూ షుడ్ కాల్ ద ఎల్డర్స్ అలాంగ్ విత్ యువర్ పాస్టర్. ప్రార్థన చేయించాలి. ప్రార్థన చేయించుకోవడానికి నేను చెప్తాను చూడండి. వర్తమానాలు బాగా చదివేటోళ్ళకి నేను చూసినాను, నన్ను చూస్తున్నాను. వర్తమానాలు బాగా చదివేటోళ్ళు పాస్టర్ దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకోరు. మీరు ఏకీభవిస్తలేదు, ఎవరు తగలేదా? ఏకీభవిస్తే అనండి అయ్యా. కరెక్టేనా? తమకు తాము జ్ఞానం బాగా ఉందనుకున్న వాళ్ళు, వెదర్ ఫీమేల్ ఆర్ మేల్, నాకు జ్ఞానం ఎక్కువ, పాస్టర్ ఎవరైతే ఈ బ్రదర్ ఫుల్ మంచి బాగుంటాడు, ఈ సిస్టర్ విశ్వాసంలో చాలా బలవంతురాలు అన్న పేరు ఎవరి మీకు వస్తుంది? వాళ్ళు పాస్టర్ వచ్చి ప్రార్థన చేయించుకోరు. ఎందుకంటే ఆ పేరు వచ్చింది కదా, నిలుపుకోవాలి, స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అరే నేను రియాలిటీలో చెక్ చేసి చూపిస్తున్నా మీకు. మీకు గ్రహిస్తున్నారా? వారు దిగిన వస్త్రం కలిగి వినమ్రులో ఎప్పుడు కూడా ముందుకు వచ్చేసి ప్రార్థన చేయించుకోరు. కానీ దేవుడు చేతుల నుంచి వల్ల ప్రార్థన చేస్తే వాళ్ళు ఖచ్చితంగా స్వస్థపరచబడతారని చెప్పాడు. నువ్వేం చేసుకోవాలా? నీ మీద నువ్వే చేయబెట్టుకోవాలి. ఇట్లా నన్ను నేను స్వస్థపరచు ప్రభువా అని ఎడ పెట్టుకుంటావా? ఎడ పెట్టుకుంటావు? 2 చేతులు పెట్టుకుంటావా? నీకు నువ్వే నూనె పెట్టుకొని నూనె రాసుకుంటూ ప్రభు పెద్దలద్దు ఎవరద్దుగా కాబరొద్దు. నాకు వీళ్ళందరూ కూడా కార్నల్ క్రిస్టియన్స్, కార్నల్ మైండ్ క్రిస్టియన్స్. ఇలా బైబిల్ సరిగ్గా తెలియదు, వర్తమానం సరిగ్గా తెలియదు. ఆ తెలిసి నా కొత్త ముద్దు పట్టుకొని ఆ ముద్దే సమస్తం అనుకుని తిరిగేటోళ్ళు అంతా. అట్లా కాదు. దేవుడే ఒకడికి తుమ్మను ఉమ్మి మృత చేసి దాన్ని కంటి మీద రాశాడు, ఇంకొకడికి చెవులో ఎలు పెంచాడు, ఎంత పాటు తెలుస్తాయి అవి. అరే ఆయనే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన స్వస్థత విధానాన్ని పెడితే నువ్వే అన్నిటికీ ఓన్లీ గ్రేట్ ఫెయిత్ అని కూర్చుంటే ఎట్లా? అంతేనా? సరే, ఏలియా ప్రవక్త చచ్చిపోయిన పిల్లలుగా పడుకున్నాడు. సరే, స్వస్థతల్లోనే రకాలు దేవుడు చూపిస్తూ ఉంటే లేదు లేదు మనకి ఇది టాప్ లెవెల్ అన్నట్టుగా పాస్టర్ గారు ఇది ఒకటే పట్టుకుంటా, దేన్ని? గ్రేట్ ఫెయిత్. అట్టే తగ్గించుకుంటా నేను. మందులొద్దు, ప్రార్థన మన ఎవరు పెద్దలొద్దు, పాస్టర్ వద్దు, తైలం వద్దు, నాకు నేను చూసుకుంటా. ఒంటిగా నుండి ఏ పట్టణమైనా, ఒంటిగా ఉండే సింహమైనా ఎన్నటికైనా పడిపోవాల్సిందే. శక్తి ఉండేదే సమూహంలో, శక్తి దాగిదే సహవాసంలో. నా కోసం మీరందరూ ప్రార్థన చేయకపోతే నేను ఈ వాక్యం మీకు చెప్పలేను. నేను మీరందరూ ప్రార్థన చేయకపోతే, ఇదివరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ సేవలోకి రావడానికంటే మునుపు నాకున్న ప్రత్యక్షతకి ఇప్పుడు నాకున్న ప్రత్యక్షతకి అసలు సంబంధమే లేదు. నాతో పాటు నా సోదరులకు తెలుసు. అసలు హ్యూజ్ మార్జినల్ గ్యాప్. నేను చాలాసార్లు అనుకున్నాను, ప్రభు ఎందుకు ఇంతటి అట్లా
విపరీతమైన లోతైనటువంటి ప్రత్యక్ష ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే నాకు ఎప్పుడో ఒక విషయం అర్థమవుతుంది. పుట్టిన పిల్లోని బట్టి ఆ తల్లికి దేవుడు పాలిచ్చినట్టుగా పిల్లోడు పుడితే ఆ పిల్లోని కోసం తల్లికి పాలిచ్చాడు, తల్లికి అవసరం లేదు అది కదా. అట్లాగే సంఘాన్ని బట్టి దేవుడు కాపరి వాడుకుంటాడు అంతే. కాపరి దగ్గర ఏముండదు, నాకు సంఘం ఆసక్తి కలిగి ఉండాలా, ఆ సంఘం ఏదో లాక్కోవాలి ప్రభు దగ్గర నుంచి కోరిక ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు పిండి ఇస్తాడు ఆయన. అదే విషయం. అంతేగాని కార్నర్ మైండ్లో ఉండకూడదు. కార్నర్ భక్తులు చాలా మంది చేస్తారు. నా ఎక్కువ ఈ వర్తమానంలో కనబడతారు. వాళ్ళు సంఘశాఖలో ఉంటారులేండి కొంతమంది. ఎవరు పాస్టర్ ఇద్దరు ఒకసారి శుభ్రుగాడు భలే ప్రార్థన చేస్తాడు అని అన్నాడు అనుకోండి, కథ నెక్స్ట్ టైం రాడిగా ప్రార్థన చేయించుకోవడానికి ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలిగా. ఇప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు సహోదరులు ఉండేసి 4 సార్లు శుభ్రుగాడు ప్రార్థన శుభ్రుగాడు భక్తి అన్న మెచ్చుకున్నాడు అనుకోండి, వాడి వ్యక్తిగత సమస్య ఒడికి ఎప్పుడు పడిగా ఎందుకు చెప్తే ఎక్కడ వాళ్ళ భక్తిలో బలహీన పడ్డాం అనుకుంటారేమోనని ఆడ అక్కడే అంతే కదా. అది అదొక ధైర్యం, అది అదొక డిఫరెంట్ ట్రాప్ అది వాడిది. నాకు అనిపిస్తుంది ఈ కాల ప్రవక్తే ఉండి నేను ప్రార్థన వసూలు పడని మీరు అలాగే చేయాలా, నా తల్లి వచ్చినా నా భార్య వచ్చినా నా పిల్లలు వచ్చి అట్లా చేయాలంటుండే, అరే నీకు నువ్వు చేసుకోలేదా? చచ్చిపోయిన సైతం లేపడానికి దేవుడు నీకు స్వచ్ఛత ఆ స్థాయిలో ఇస్తే నువ్వు వస్తే నీకు నువ్వు చేయాలంటే ఏంటయ్యా అంటే ఆయన నెరవేర్పు, ఆయన దీనత్వము, ఆ సహవాసం యొక్క ఆ వాక్యాల భావాలు ఆయన పట్టుకునే స్థితిగతులు అలాంటివి. ఎల్డర్స్ని పెద్దలను పిలిపించడంలో కూడా ఉన్నటువంటి ఉద్దేశం కూడా అదే. పెద్దలు వెళ్ళాలా, పెద్ద అందుకే ఈసారి ఒకసారి జ్ఞాపకం ఉండొచ్చు. ఎప్పుడు వసంత గారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు కార్లో ఎంతమంది పడితే అంతమందిని తీసుకెళ్ళాను నేను. కొంతమందిని తీసుకెళ్ళలేకపోయినా క్షమించాలి. కొద్ది రోజుల్లో డీసీఎం కొంటాను, సంఘం అంతా వేసుకుపోతా. ఏమంటారు? డీసీఎం కానీ సంఘం అంతా వేసుకుపోతా. కానీ ప్రస్తుతానికి చిన్న కారు కదా, 5 పడతారు. 5 మరి 6 మేనట్టున్నాం ఆలోచన. వెళ్ళాము, అందరం అతని పైన చేతులు ఉంచాము, ప్రార్థన చేశాము. ఆయన చెప్పిన సాక్ష్యం కూడా మీరు విన్నారు. ఆయన చెప్పిన ఆ సాక్ష్యం యొక్క ఘనత సంఘానికి ఒక కాపరిగా పోయింది, ఈ లేఖనానికి పోయింది. అనేకులు ఏకీభవించి ప్రార్థించారు కాబట్టి బాగుపడ్డాడు ఆయన. ఆ శక్తి మనుషుల్లో కాదు, లేఖనంలో ఉంది. అలాగే మీకు అనారోగ్యం కలిగినప్పుడు కూడా ఏం చేయాలి? పాస్టర్తో పాటు 2-3 సహోదరులు, పాస్టర్కే తయారు తీసుకొస్తాడు, 2-3 సహోదరులు రావాలి. వాళ్ళకు గిన్నె చన్నీళ్ళు ఇవ్వండి. ఎందుకంటే మీకు కూడా అతిథి ఫలం ఓటుకోకండి, పిసినారు నమ్మద్దు. నీళ్ళకే పిసినారుతాను కానీ నీళ్ళు ఇచ్చి కొంచెం అతిథి ఫలం పొందుకొని చేతులు ఉంచుకొని ఏకీభవించి ప్రార్థించబడినట్లయితే మీరు బాగుపడతారు. అన్నిటికీ ఏది నక్క చూసి పులి చూసి నక్క వాత పెట్టుకున్నట్టు శతాధిపతి చూసి ప్రతిసారి నువ్వు గ్రేట్ ఫెయిత్ తగ్గించుకుంటూ అనుకునేవు కుంటు పడతావు రోజున. అర్థమవుతుందా? నీకే చెప్తున్న శాల్యం నేను. తర్వాత మరొక లెక్క ఉంచుకుంటూ 52-0717 52-0717 దానిలో 72 పేరు. Do you believe, sister, with all your, oh Jesus, I pray that you heal her and make her well. Grant it, Lord, through Jesus Christ's name. I ask for her healing. Amen. ఇంటికెళ్ళి చదువుకోండి. మీరు తెలుగులో మీకు అర్థమయ్యే చెప్తా. అక్కడ ఏది వయస్సు రీత్యా బొక్కలు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు వస్తే చూసారా? వయస్సు రీత్యా బొక్కలు ఎముకలు జాయింట్లు అరిగిపోయి బొక్కలు నొప్పులు వస్తాయి. ఆర్థరైటిస్ అని ఒక వ్యాధి. ఆ వ్యాధి చేత బాధపడుతున్న సహోదరి, ఆ సహోదరి అక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు ఆమెను చూసి వయసుతో వచ్చిందమ్మా నువ్వు భరించుకో అని అనలే ఆయన. ఒకటే మాట చెప్పాడు, ఇప్పుడు ఈ సమయంలో నీ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించి ప్రార్థించేందుకు నువ్వు బాగుపడతావు అన్నాడు. ప్రార్థన చేయడం జరిగిందా? బాగుపడడం జరిగిందా? లైఫ్ టైం డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఒకసారి వస్తే మళ్ళీ తగ్గకుండా అలాగే పెరుగుతూ ఉండేవి. వాటికి సైతం కూడా సమ్మతింపబడి ఏకీభవించబడి చేసే ప్రార్థన వాటికి కూడా స్వస్థత ఉన్నదా? క్యాన్సర్కైనా, బీపీకైనా, షుగర్కైనా, నీ ఆర్థరైటిస్ కైనా, దేనికైనా సరే ఈ సూత్రంలో నీకు మందు ఉంది. ఇది
నెరవేర్పు జరిగించాలి. ఈ లేఖన మాట నెరవేర్పు జరిగించబడినట్లయితే ఆర్థరైటిస్ వ్యాధి బాగు చేయబడ్డప్పుడు ఈ బీపీ షుగర్లు ఎంతయ్యా, అంత విశేషాలా? జాగ్రత్త. ఆ కొటేషన్ ఇంటికి నాకు చదువుకోండి, సమయం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు సాగిపోదాం. మరొక చూడండి 59-0416. ఆయన చేస్తున్న ప్రార్థనలో చూడండి ఎలా ఉంటుందో. ఎల్ షద్దాయి అనే వర్తమానంలో మొదటి పేరు. Our heads for prayer. మనం తలలో చిత్తం ప్రార్థన చేసుకోవడానికి అంటూ Almighty God, సర్వశక్తివంత దేవుడా, it is with the grateful hearts మేమందరం కూడా నిజంగానే కృతజ్ఞత కలిగిన హృదయాలతో మా తలలు వంచాము. that we bow before thee tonight నీ ఎదుట ఈ రాత్రి కూడా మేము తలలు వంచాము to offer to thee the very adoration of our heart for ever sending Jesus to the earth, ఇంకొంచెం ముందుకు రా. that we might be redeemed and have the privilege someday of looking upon him who saved us. We are here tonight. ఈ రాత్రి మనం అందరం మేము ఇక్కడ ఉన్నాము. We have gathered in his name. ఆయన నామములో మేము ఇక్కడ సమకూర్చబడ్డాము. For he has promised that wherever two or more would gather in his name, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో సమకూర్చబడతారు అన్నాడు, he would be in our midst. ఆయన వారి మధ్యలో ఉంటారని చెప్పి వాగ్దానం చేశాడు. And then ఆ తరువాత if we would agree upon anything that అలాగు సమకూర్చబడిన వారు ఒక విషయం పట్ల అంగీకృతము కలిగి it would be granted. దేని గురించైనా ప్రార్థన చేసినా అంగీకరించబడుద్ది. Lord, ప్రభువా, we are perfectly in agreement tonight. ఇప్పుడు మేము పరిపూర్ణమైనటువంటి కలయిక ఒప్పందంలోనికి వచ్చాము అంటున్నాడు ఆయన. స్వస్థతలు జరగాలన్నా, అద్భుతాలు జరగాలన్నా, అవి లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా సరే ఏకాభిప్రాయం కలిగినట్టు ఒక సమూహములో ఏకీభవించబడుతున్నటువంటి ఆ ప్రార్థనలోనే దానికి సమాధానం దాచిపెట్టాడు. అంటాడు, we come here in perfectly complete agreement tonight. అయ్యా, ఏ ప్రార్థనలో కూడా ఏ సంఘంలో కూడా ఇది లేకపోవడం వల్లే ఆ సంఘంలో అనేకమైన కార్యాలు జరగడంలే. నేను మీకు ఇద్దరు ఒక మాట చెప్పాను, స్వస్థపరచబడే అనేక విధానాలలో మీరు వాక్యం వినుచుండగానే మీరు స్వస్థత పొందుకోవాలని చెప్పాను. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఏకాభిప్రాయంతో విన్నప్పుడు. ఒకడు అటు, ఒకడు ఇటు, ఒకటి పైకి, ఒకటి కిందికి తిరుగుతూ చూసే దిక్కులో కాదు. ఏకాభిప్రాయం కలిగి ఒకే ఆత్మ నడిపింపుడు ముందుకు సాగుచుండగా నిజమైనటువంటి ఒక ఆత్మ యొక్క ఒకే రకమైన నియంత్రణతో నడిపించబడుతుండగా వాక్యం వెలువడలో చూడమే బాగుపడతారు అక్కడ. ఇది జరగకపోవడం గల కారణమయ్యా భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన ధోరణులు, భిన్నమైన విశ్వాస పరిమాణాలు, భిన్నమైనటువంటి ఆత్మ పరిమాణాల చేత నడిపించబడే దానికి కారణం. జాగ్రత్త. చివరి కొటేషన్ చూద్దాం. 62-0422. 62-0422. దాని 93వ పేరు వధువు వృక్ష పునరుద్ధరణ వర్తమానంలో. సో దెన్ వధువు వృక్ష పునరుద్ధరణ వర్తమానం 93వ పేరాలో చూడండి. So then we had a scripture here మనందరికీ కూడా ఒక లేఖనం ఉన్నది ఇక్కడ. that Jesus said, అది యేసు వారు ఇలా చెప్తున్నారు, wherever two or more are gathered in my name, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో సమకూర్చబడతారో, and if they will agree, వారు ఒకవేళ అంగీకృతములైన ఒక విషయం పట్ల నిజంగానే ఏకీభవించినట్లయితే I will be in their midst. అప్పుడు నేను వారి మధ్యలో ఉంటాను. And if they will agree on touching anyone certain thing and ask it, నా మాట జరుగుతుంది అక్కడ ఆయన నామము సమకూర్చబడి ఏకీభవిస్తున్న వారు ఏదో ఒక విషయం పైన, ఒక వ్యక్తి పైన, దేనిపైన సరే చేతి నుంచి ఒకే ఒక హృదయంతో, ఒకే ఒక ఆలోచనతో కనుక వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్లయితే అంటాడు, ఇఫ్ దే ఆర్ టచింగ్, మరి అన్నమాట, if they will agree on touching anyone's certain thing and ask it, ఏదైనా సరే అది వ్యక్తి, వస్తువు ఏదైనా సరే అందరూ ఏకాభిప్రాయం కలిగి దాన్ని తాకుతూ ప్రార్థన చేస్తున్నారు అనుకో, don't doubt it. అస్సలు అవిశ్వాస పడకు, అనుమాన పడకు. They shall have what they have asked.
వాళ్ళు ఏదడిగా చేస్తారంటున్నాడు ఆయన. It will be given to them. వారికి ఖచ్చితంగా అది అనుగ్రహించబడుతుంది అంటున్నాడు ఆయన. వారు ఎలా ఉండాలా? ఆయన నామములో సమకూర్చబడాలా. ఆ తర్వాత వాళ్ళు ఏకాభిప్రాయం కలగాల. వారు చేతులు ఉంచాలా. వారు నమ్మకంతో, అనుమానం ఏమీ లేకుండా ఖచ్చితంగా నా సమర్థుడు చేస్తాడు అని నమ్మకంతో ప్రార్థన చేయబడడం ఖచ్చితంగా జరుగుతుందన్నాడు ఆయన. కానీ ఏం జరుగుతుందంటే ఇది ఎప్పుడు జరగడం లేదు. ఆ హెడ్డి రైట్ యొక్క కుటుంబానికి గురించి మాట్లాడుతూ మీలో ఎవరైనా రోగం ఉంటే స్త్రీలు అయితే చాలా మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరు కలవండి పలకరించడానికి వెళ్ళి ప్రతి ఒక్కరు ప్రార్థన చేశారంటమ్మా అని చెప్పారు. పురుషుల పద్ధతులు ఆయన చెప్పారు. ఇంకా అది నేను ఇంకా చోటు చేసుకోవట్లేదు ఈ కార్యాలు. ఇక్కడ నేను మరలా చెప్తున్నా, ఈ కాకమ్మ కథలు కావు. మీరు రియాలిటీలో మీరు చేయడానికే మాటలు చెప్పేది. మీరు చేస్తే అలవాటిని అనారోగ్యంగా ఉన్న వారి యొక్క ఇంటికి మీరు వెళ్ళాలి, పలకరించాలి, వాళ్ళ పైన చేతులు మీరు ప్రార్థన చేసి రావాలా. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి అనారోగ్యం ఉంది కదా, వాళ్ళకి ఏదైనా తోడుగా వాళ్ళకి ఇంట్లో ఏదైనా పని చేస్తా వచ్చిన తర్వాత సంగతి అది చేయకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేయవచ్చు. నువ్వు మొదటిగా నువ్వు ప్రార్థించు. అలా నువ్వు చేయబడినప్పుడే నువ్వు తొందరగా బాగుపడతావు. తర్వాత Now there is the law. Now the one that is here to enforce. చాలా విషయాలు ఉన్నాయి. ఏకీభవించి ప్రార్థన చేసుకుంటూ ఉండేటువంటి శక్తిని గురించి ఆయన చాలా చోట్ల మాట్లాడతాడు ఆయన. సరిపోతుంది. మీరు గ్రహించాలని నమ్ముతున్నాను. ఇక్కడ ఒకరిని గురించి ఒకరు ప్రార్థన చేయడం వేరు, ఏకీభవించి ప్రార్థన చేయడం వేరు. మీకు అర్థమవుతుంది కదా? మీరు ఒకరిని గురించి ఒకరు చేసుకోవడం వేరు. కానీ ఇప్పుడు నేను ఈ సహోదరుడు ఆ సహోదరుడు ఉన్నాం, చూడడం మోకరించాం. మేము ఒకే విషయం పట్ల బలమైనటువంటి ఆశ కలిగి అత్యాసక్తితో, ఇది చరసంలో ఉన్నటువంటి పెద్దల సంఘం ఎలా ప్రార్థన చేసిందో ఒకే విషయం మీద అత్యధికమైన ఆసక్తి చేత ఏకీభవించి బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు దాన్ని. ఏకీభవించకపోవడమే సమస్య. ఆ ఏకాభిప్రాయాన్ని ఎలా చూపించగలుగుతావు? నువ్వు నోటి మాటతోనే చూపించాలి. నీ హృదయంలో ఉంచుకుంటే సరిపోద్దండి. నీ హృదయంలోనే ఉండాలి, అది నోటి మాటగా ఆమె అంటూ బయటకు రావాలి. అది ఇది రానంత మట్టు వరకు కూడా నీవు ఎలాగైతే నువ్వు ఎదుటివాడి యొక్క బాధను మోయలేదు, ఎదుటివాడిని ఎలాగ నువ్వు సరి చూసుకోలేదు, నిన్ను గురించి నీ కుటుంబాన్ని గురించి ఆయన కూడా చూడు. ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త 10వ అధ్యాయం చివరి 5 వచనాలు చూసుకోండి. అది చెప్తాడు ఆయన. నువ్వు ఎదుటను హృదయపూర్వకంగా క్షమించలేదు కానీ నిన్ను క్షమించాలంటాడు ఆయన. చూసారన్నమాట. నీవు హృదయపూర్వకంగా నువ్వు క్షమించబోదు, నేను క్షమించా. హృదయపూర్వకంగా వాడి గురించి నువ్వు ప్రార్థించలేదు, నేను చేయని గురించి. అలాంటి ఒక లాక్లోకి మనం పడిపోకూడదు. ఎదుటివాడు నీ గురించి చేశాడా లేదా నీకు అనవసరం. నీ బాధ్యతగా నువ్వు ముందుకు సాగిపో. ప్రభు నీ క్రియల్ని, నీ హృదయాన్ని చూస్తున్నాడుగా, నీకు తగిన ప్రతిఫలం దయచేస్తాడు ఆయన. అయ్యా, ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఒంటిగా చేసేటువంటి ప్రార్థన వల్ల ఎవరికి లాభం, కానీ ఉభయులు చేసే దాంట్లో ఉభయులకు లాభమే. నా మాట వింటున్నారా? ఉభయులు కలిసి నడుస్తున్నప్పుడే వెచ్చదనం కలుగుతుంది, పరిశుద్ధాత్మక నడిపింపు ఉంటుంది, వారి మధ్యలో ప్రభు ఉంటారు అన్నాడు ఆయన. అలాంటి ఒక స్థితిగతులు మనం నడవాలయ్యా. మీ అందరికి అలాంటి కృపను ఆత్మ దేవుడు అనుగ్రహించుగా. సరళమైన విషయాలు, సాధారణమైన విషయాలు, కానీ శక్తివంతమైన విషయాలు. మీరు బాగుపడాలన్నా, మీ కుటుంబాలు బాగుపడాలన్నా, సంఘాలు ఎదగాలన్నా, నూతనమైన ఆత్మ రక్షించబడాలన్నా, వచ్చిన వారు తొలగిపోకుండా బలంగా వేరుపాలనే స్థిరపరచబడాలన్నా ఇది చోటు చేసుకోవాలి. జాగ్రత్త. దీనిలో ఎప్పుడు కూడా తప్పిపోకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి. రోగి ఉన్న వారింటికి మీరు ఎందుకు వెళ్ళలేకపోతారు? రోగం తెలిసినా కూడా ఎందుకు వారి గురించి వారి పైన చేతురించి మనం ప్రార్థన చేయలేకపోయాము? రేపు పొద్దున నువ్వు రోగం అయితే నీ పట్ల కూడా అందరూ అలాగే ప్రవర్తిస్తుంటే నీకు ఆనందం కలుగుతుందా? అలా ప్రవర్తించకండి. ఎదుటి వారు మీకు ఏమి చేయాలి మీరు ఉద్దేశించుదురో మొదటగా మీరే వరకు చేయండి. దేవుడు మనం దీవించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు రుబెన్ గారు ప్రార్థన చేస్తారు. మార్పు చెందినటువంటి వాడానికి విభజించిన ఉదయ కాలం నుంచి ప్రభా ఇంతవరకు నీ సజీవమైన మమ్మల్ని భద్రపరిచి మరొకసారి నీ సన్నిధిలో ప్రభా మేమేమై ఉన్నామో ప్రభా మాకు జ్ఞప్తికి తెచ్చినందుకు నీకు స్తోత్రాలు. అవును ప్రభా,
ప్రార్థన అనేటువంటి అంశంలో ప్రభా ఇగో ఇద్దరు ఏకీభవించి ప్రార్థనలు ఉంచేటువంటి ఉపశీర్షికలతో ప్రభా ఇగో వాళ్ళు ఈ విధంగా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను వింటున్నటువంటి దేవుడు అదే విధంగా ప్రభా అనేక మార్లు ప్రభా మా ప్రియులు ప్రభా ప్రార్థించినప్పుడు ప్రభా ఇగో వేసే మేము ఏకీభవించలేనటువంటి స్థితిలో ఉంటుండగా ప్రభా మమ్మల్ని వందించమని క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా మా సహోదరుల పట్ల ఆ విధంగా ఏకాభిప్రాయం లేకనే ప్రభా ఏకీభవించకనే ప్రభా మేము అనేకమైనటువంటి ప్రభా ఇక దేవానికి స్తోత్రాలు స్వస్థతలు కానీ ప్రభా అద్భుత కార్యములను కానీ ప్రభా ఇక అనేకమైనటువంటి దయ్యములను కానీ ప్రభా మాలో నుంచి మేము ప్రభా వెళ్ళగొట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమై ఉంటున్నాం ప్రభా వందించమని క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా ఇద్దరు కూడి ఉంటేనే ప్రభా వెంటకలుందని సెలవించినటువంటి ప్రభానికి స్తోత్రాలు నువ్వు కూడా ప్రభా అలానాడు ఇద్దరిద్దరు కానీ ప్రభా పంపించినటువంటి దేవుడు వహించుకుంటున్నాను దేవానికి స్తోత్రాలు మా ప్రియుల కూడా ప్రభా మేము ఆ విధంగా ప్రభా వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి వారి యొక్క వెళ్ళి కూడా ప్రభా మేము ప్రార్థించలేనటువంటి వారిగా ఉంటుండగా ప్రభా మా అలక్ష్యాన్ని బట్టి ప్రభా మా అవిశ్వాసమును బట్టి మరొకసారి మమ్మల్ని మన్నించమని అవును ప్రభా నిజమే ప్రభా నీ సేవకుడు ద్వారా మీరు మాట్లాడినటువంటి విషయాల్లో ప్రభా మేము అన్నిటి విషయాల్లో ప్రభా దోషులమై ఉంటున్నాం ప్రభా మా మటుకు మేమే ప్రభా ఇగో ప్రభా ప్రార్థన ప్రభమని ప్రభా ఓ మా ప్రార్థన దేవుడు వింటాడని మమ్మల్ని స్వస్థపరుస్తాడని ప్రభా ఆ విధేయతలో ఆ విశ్వాసంలో ఉన్నటువంటి వారు ప్రభా ఈ సమయం నా ప్రభా అది తగదని సెలవించినటువంటి దేవుడు ఇక నుంచి ప్రభా మేము మార్చుకున్నట్టుకు నీ కృపని సహాయం దయచేయండి ఏక మనసు ఏక భావము ఏక తాత్పర్యం కలిగిన ప్రభా నువ్వు గొప్ప కార్యములు చేయబడవని ప్రభా నువ్వు ఇద్దరికంటే ఎక్కువగా ప్రభా ఉండి ప్రార్థించినటువంటి వారి యొక్క ప్రార్థన వింటానన్నటువంటి దేవుడు మేము ఆ విధంగా ఎదుగునట్లు నీ కృపని మనం ప్రార్థిస్తాం ప్రార్థన జీవితంలో ప్రభా మేము ఆ విధంగా ప్రభా ప్రతి ఒక్కరము ప్రభా ఆ విధమైనటువంటి ప్రార్థన జీవితంలో కలిగి ఉండే భాగ్యం దయచేయండి ప్రభానికి స్తోత్రాలు దేవా నువ్వెంతైనా ప్రభా సామాన్యతలోనే ప్రభా నిన్ను నువ్వు బయలుపరుచుకునే గొప్ప దేవుడు ప్రభా వినడానికి సామాన్యమైనటువంటి విషయాలే కానీ ప్రభా ఇవి విన్నప్పుడు ప్రభా మాకు సిగ్గే కలుగుతూ ఉంటుంది దేవా ఆ యొక్క చిన్న విషయాల్లో కూడా ప్రభా మేము తప్పిపోయి ఉంటున్నామా అని ప్రభా ఇగో ప్రభా అది జ్ఞప్తికి వచ్చినప్పుడు మేము సిగ్గు కలిగినటువంటి వారిగా ఉంటున్నాం ఇగో ప్రభా ఇది మాకు అసహ్యము కాకున్నట్లు సహాయం అవును ప్రభా మేము దీన్ని సరి చేసుకునే భాగ్యం అవును ప్రభా తన అతిక్రమం ఒప్పుకొని ప్రభా వాటిని విడిచిపెట్టినటువంటి వారిని వర్ధిలింపజేసేటువంటి దేవుడు ఈ సమయంలో ప్రభా అతిక్రమములన్నింటినీ ప్రభా నీ సన్నిధిలో మేము ఒప్పుకొని ఉంటున్నాం మన్నించమని క్షమించమని ప్రార్థిస్తాం దేవానికి స్తోత్రాలు ప్రభా ఇక నుంచి ప్రభా మేము ఆ విధంగా ఉండకుండా ప్రభా ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరి సంతోషాల్లో ప్రభా మేమందరము పాలు పొందే భాగ్యం ప్రభా సహోదరుడు బలహీనంగా ఉన్నటువంటి వారిని ప్రభా ఏ విధంగా ప్రభా వాడికి ఊతనియ్యాలో ప్రభా వారి గురించి ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభా తగిన సమయమును మేము అనుకూలపరుచుకునేటువంటి భాగ్యమును ప్రభానికి స్తోత్రాలు ప్రభా మా యొక్క ప్రభా ఈ లోక సంబంధమైనటువంటి ప్రభా వ్యర్థమైనటువంటి పనుల భారమును పెట్టుకొని ప్రభా ఆ విధమైన స్థితిని కలిగి ఉండలేక ఉంటున్నాము మన్నించమని ప్రార్థిస్తున్నాము అవును దేవానికి స్తోత్రాలు ఎప్పుడైతే మేము ఆ విధంగా ప్రార్థిస్తామో ప్రభా మా గురించి కూడా ప్రార్థించేటువంటి వారిని నువ్వు లేపే దేవుడు అవును దేవ ఆ విధంగా మేము ప్రభా ప్రతి ఒక్కరము గురి కలిగి జీవించడానికి సహాయం అవును ప్రభా ఈ లోకంలో ప్రభా వెండి బంగారమునే కానీ ప్రభా ఈ లోక సంబంధమైన ధనమే కానీ ద్రవ్యమే కానీ ప్రభా ఐశ్వర్యమే కానీ బలగమే కానీ బంధమే కానీ ఏది కూడా ఏది చేయలేదు కానీ ప్రభా ఒకరి గురించి ఒకరము ప్రార్థించుకుంటున్నా నేను శక్తిని దాశించినటువంటి దేవుడు ప్రభా అదే మాకు సమస్తాన్ని దయచేయగా ఉంటున్నది కనుక ప్రభా అది మేమందరము కలిగి ఉండే భాగ్యంలో దయచేయండి ఇంతవరకు నీ సేవకుని మీరు నిలబెట్టి మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా దీన్ని మా క్రియారూపకంగా ప్రభా అది మా జీవితంలో ఫలాల రూపకంగా ప్రభా ఒక బయలువెళ్ళుటకు నీ కృపని సహాయము దయచేయండి అవును ప్రభానికి వందనం స్తోత్రం అది ఫలాల రూపకంగా ప్రభా క్రియ చేసినప్పుడే ప్రభా నువ్వు సంతోషించే దేవుడు వహించినావు కదా ప్రభా అది మా వ్యక్తిగత జీవితంలోనేమి సంఘపరమైనగానేమి ప్రభా మా కుటుంబాల పరంగానేమి ప్రభా నీకు స్తోత్రం దాన్ని వర్ధిల్లింపజేయమని ప్రార్థిస్తాను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా
ఇంతవరకు విన్నటువంటి మాటలను ప్రభా నాలో మాలో ఫలభరితము చేసి ప్రభా ఇక నీ విశ్వాసంలో ప్రభా మేము అధికంగా ఎదుగునటువంటి కృపా కనికరమును చూసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున నా ప్రార్థన చేయుచున్నాము. మన మధ్యలో రోగులైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మెరిసిని గురించి, దేశాన్ని గురించి, సమీర్ గారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మన మధ్యలో సహోదరులు భోజనం గారిని ప్రార్థన చేస్తారు. స్వస్థపరిచే దేవుడు అవుతాండి ప్రభా. నిజంగా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించున్నాను ప్రభా. మరి ఎక్కడైతే మీరు వాగ్దానం చేసిన రీతిగా తండ్రి ప్రభా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుదురు ఏదైతే బంధిస్తారో దాన్ని పరమందు బంధిస్తామన్నావు ప్రభా. ఏదైతే విప్పుతారో పరమందు విప్పుతామంటున్నావు ప్రభా. అదే తండ్రి ప్రభా, మీరు పెట్టిన సూత్రం ఉంటుండగా ఇదిగో తండ్రి ప్రభా, మేము ఏక మనసుతో మేము ప్రార్థించున్నాం ప్రభా. ఇదిగో మా ప్రియ సహోదరులు తండ్రి ప్రభా, సమీర్ గారిని తండ్రి ప్రభా, మెరిసిని తండ్రి ప్రభా, మరి నాయన ఇంకా చిన్న పిల్లలందరూ తండ్రి ప్రభా, మరి ఎవరైతే తండ్రి ప్రభా అనారోగ్యంగా ఉంటున్నారో ప్రభా, వారందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి ప్రభా. నిజమే తండ్రి ప్రభా, మరి నాయన ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన ఇదిగో మేమందరం కూడా తండ్రి ప్రభా నీ లేఖన ప్రకారంగా తండ్రి ప్రభా లేఖనాలు నెరవేర్చువారిగా తండ్రి ప్రభా మా ప్రార్థనలకు సహాయం చేయవలసింది. అయ్యా తండ్రి ప్రభా, విన్న వాక్యము అందరిలో ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. నాయన తండ్రి ప్రభా, మీరు ఏ విషయాల్లో తండ్రి ప్రభా సరి చేసుకోవలసి ఉంటున్నదో వాటన్నింటినీ కూడా మీరు సరిచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి నాయన ఏ విధంగా మేము ప్రార్థన చేయాలో ఆయన యొక్క ప్రార్థనాత్మగుణతను మా అందరి పైన కుమరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమీర్ గారి గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా గర్భ విషయంలో కూడా ఆశ కలిగి ఉన్నటువంటి సహోదరుల గురించి కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి సురేఖ గారిని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఏకీభవించి
జ్ఞాపకం చేసుకోండి. చేశాను కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. పరిపూర్ణమైన స్వస్థత ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ప్రేమల కుమారుడు సమీల్ గారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. విషయంలో కాల్చిన రక్తం గుండా మీరు పొందిన దెబ్బల గుండా కలుగుతున్నటువంటి ఆ సంపూర్ణమైన స్వస్థతను మరొకసారి ప్రభు మేము ఈ సమయంలో నీ కుమారుడి పైన ప్రభు మేము ఆపాదిస్తా ఉన్నాము. పరిపూర్ణమైన స్వస్థత ప్రభు యేసుక్రీస్తు నామములో కుమారుడికి కూడా కలుగును గాక. కృపా సహోదరి ఆరోగ్య విషయంలో మీరు కనపరుచున్న మెరుగుదల బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాము. ఇంకా చక్కటి ఆరోగ్యం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆయన చక్కటి ఆరోగ్యాన్ని కుమార్తె పొందుకునేలాగా నామానికి మహిమగాను ఘనతగాను సాక్షి బిడ్డగా మీరు వారిని నిలబెట్టండి ప్రభు. ఆ గర్భం విషయమై నిజంగానే ఆలోచన కలిగి ఆశపడుతున్నటువంటి ఆ సహోదరుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. నీకు ప్రార్థించగా గర్భాలు తెరిచేటువంటి వాడవై ఉన్నాము. దాని కాలమందు దానికి నిర్ణయించబడినటువంటి నిర్ణీత కాలమందు ఊయేవాడు కూడా నీవై ఉన్నావు. దయచేసి ప్రభు ఇదిగో సంఘమంతా కూడా మేమందరం ఏకీభవిస్తా ఉన్నాం. ఈ విషయంలో ప్రభు ఏక మనస్సు కలిగిన వారేమై ఈ విషయంలో మేమందరం కూడా ప్రభు సంపూర్ణమైనటువంటి ఆయన ఉడబడికలోకి వస్తూ పరిపూర్ణంగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ కుమార్తె గర్భం తెరవబడునుగా. కనికరం చూపమని ఈ విత్తనాలు నిజంగానే కార్యరూపంలో మీరు మధ్యలో నెరవేర్పు జరిగించబడాలని సహాయం చేయించండి. వినువారిగా మాత్రమే ఉండకుండా ఆ వినినటువంటి దాని ప్రకారంగా నడుచువారిగా ఈ ప్రార్థన అనే అంశము అనేకులకి ఇది సాధారణంగా కనబడుతున్నదేమో కానీ ప్రభువా నిజంగా నీలో మేము ఎంత బాటుకు సరిపడే విశ్వాసాన్ని పొందుకోవడానికి ఇది ఖచ్చితమైనటువంటి ఆయన కసరత్తు అయ్యున్నది నువ్వు సెలవిచ్చావు ప్రభువా. ఆ కార్యము ఈ సంఘం అంతా కూడా ప్రభు విఫలం కాకుండా జరిగించడానికి కృప చూపించమని కొత్తగూడెంలో ఉన్నవారిని కొత్తపేటలో ఉన్నటువంటి ఆ బోయేజ్ గారిని ఆ రూత్ గారిని వారి పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆ కడపలో ఉన్నటువంటి సుధా సహోదరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆయన గిద్యోని గారి యొక్క కుటుంబాన్ని, కమర్పల్లిలో ఉన్న సహోదరుడి యొక్క కుటుంబాన్ని, ఆర్పూర్లో ఉన్న సహోదరులందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రయాసంతో ప్రయాణం చేసిన వారిని కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. వారి తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడుకొని కృప చూపించండి నాయన. నిజంగానే మీ కొరకు మేము తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనతను మేము జయించు సిద్ధపడేటువంటి భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆయన ఆ సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీరు ఆశీర్వదించి మీ చిత్త ప్రకారంగా మాత్రమే సమస్తాన్ని జరిగింపజేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.